గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉద్యమాల గడ్డ నల్గొండ జిల్లాలో పుట్టిన గట్టి నాయకుడు. మలదశ తెలంగాణ పోరాటంలో పదునైన గళాన్ని వినిపించి ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. నాటి టీఆర్ఎస్ లో కార్యకర్తగా చేరినప్పటి నుంచి ఇప్పటికీ అధినేత మాట జవదాటని నమ్మిన బంటు. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, ఎంతటి వాళ్లనైనా రాజకీయంగా ఢీకొట్టే సాహసం జగదీష్ రెడ్డి సొంతం. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధినేత ఆదేశాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి వంటి కుటుంబాలను ఢీకొట్టి పార్టీని నిలబెట్టిన నాయకుడు జగదీష్ రెడ్డి. కేసీఆర్ ఆలోచనలు అమలు చేయడం తప్ప పదవుల కోసం, పార్టీలో అవకాశాల కోసం వెంపర్లాడడం తెలియదంటోన్న జగదీష్ రెడ్డితో ఈ వారం క్రాస్ ఫైర్. జగదీష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే రజనీకాంత్ గారు. జగదీష్ రెడ్డి గారు, దేశంలో యూరియా కొరత ఉంది, కానీ తెలంగాణలో కూడా దేశంలో అంతర్భాగంగా తెలంగాణలో యూరియా కొరత ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఎక్కడా సమస్య లేదు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదు అని ఓదరగొడుతూ ఉంది. కారణం కేవలం ప్రజలను రెచ్చగొట్టడానికి ఇంకేమన్నా ఉందా? రజనీకాంత్ గారు, ఇక్కడ అసలు బీఆర్ఎస్ ఇప్పటివరకు యూరియా కొరత మీద ఇంకేం కార్యక్రమాలు తీసుకోలేదు. ఇప్పటివరకు మీరు చూస్తున్నాయన్నీ, మీరు చూపిస్తున్నాయన్నీ, మేము కాదు మీరు చూపిస్తున్నాయన్నీ ప్రజలు, రైతులు వాలంటరీగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటివి? పోయి ఆఫీసర్ల ముందట ఎక్కడైతే యూరియా దొరుకుతుందని చెప్తారో వాటి ముందట పడిగాపులు కాస్తున్న విషయం ఒకరోజు 2 రోజులు కాదు, గత నెల రోజులుగా ఇది కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదనేది నేను మాట్లాడుతున్న విషయం కాదు, రైతులు మాట్లాడుతున్న విషయం. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేదు ఇటువంటి సీన్, ఇప్పుడే వస్తుంది అనే మాటను మనం వింటున్నాం. ఇప్పుడు పోయిన సంవత్సరం మేమేం అనలేదే, పోయిన సంవత్సరం కూడా మేము ప్రతిపక్షంగా ఉన్నాం, మేమేం అనలేదే. ఉన్నాయి కాబట్టి ఉన్ననాడు మేమేం మాట్లాడలేదు, రైతులు కూడా రోడ్ల మీదకి రాలేదు. ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడడం లేదు, రైతులు మాట్లాడుతున్నారు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఉద్యమం, ఇదంతా క్రియేటెడ్ ఉద్యమం. మీరే అక్కడ చెప్పులు పెట్టించి మీ కార్యకర్తల చేత అవన్నీ వీడియోలు బయట మీడియాలో సర్క్యులేట్ అయ్యేలాగా ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమాన్ని క్రియేట్ చేస్తున్నారనేది ఒక అనుమానం. ఒక పని చేయొచ్చు, మీరు మీ TV9 అన్ని చోట్ల ఉంది కదా, ఇప్పుడు అక్కడ ఎవరైతే చెప్పులు పెట్టుకుని ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ పడుకుంటున్న వాళ్ళు కావచ్చు, రైతులు ఇప్పుడు పడిగాపులు కాస్తున్న వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరినైనా మీరు ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళ ముఖం చూపించేసి వాళ్ళది ఏ పార్టీ, వాళ్ళ పార్టీ రైతుల వీళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అడగవచ్చు. మహిళలతో సహా రాత్రిపూట కూడా పోయి అన్నీ పడుకుంటున్న వాళ్ళని అందరినీ కూడా చేయవచ్చు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా ఓ డ్రామా చేసి తప్పించుకోవడం కొరకాడుతున్న నాటకం, దానికి పరాకాష్ఠగా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు దుర్మార్గంగా. రైతులు కేవలం పొలాల్లోనే ఉన్నారు, ఈడ మాత్రం రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అని మాట్లాడిన మాటలు మీరే బయటపెట్టారు కదా. వస్తుందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలం నుంచి రోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది, పడిపోయింది, ప్రజల పరిపాలన చేత కాదు, ప్రజలు వ్యతిరేకంతో ఉన్నారు, రోజు ఇదే పని కొట్టి మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడని లేదు. మీరు ఇంకో విషయం కూడా మీ టీవీల ద్వారానే మేము కూడా చూస్తున్నాం, కేసీఆర్ గారు వస్తలేరు, పని చేస్తలేరు, కేసీఆర్ గారు వస్తలేరు, పని చేస్తలేరు అని ప్రభుత్వమే అడుగుతున్నమాట మీరు చూస్తున్నారు. ప్రతిపక్షంగా మేము ఇంకా పనే మొదలు పెట్టలేదని మీరు అంటారు, మీరే విమర్శ చేస్తున్నారు. మళ్ళీ మీరు అప్పుడే మేమే అంటున్నాం. అసలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం డే 1 నుంచి పరిపాలన చేత కాదని మొదలుపెట్టారు గారు. మేము ఎప్పుడు అనలేదు, మేము ఇప్పుడు కూడా ఎన్నడూ అనలేదు. మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తాను, కేసీఆర్ గారు మాకు అందరు కూడా చెప్పినారు, మీరు తొందరపడుకోండి, ప్రభుత్వానికి సమయం ఇవ్వండి, అవసరం లేని విమర్శలు మనం చేయొద్దు, మనం దాని చోలు పోవద్దు, ఉండనియండి, ప్రజలు కూడా అర్థం చేసుకుంటట్టు ఉండాలి మనం మాట్లాడే మాటను అని చెప్పి. కేవలం ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మేము ఎన్నడూ విమర్శ చేయలేదు. ప్రభుత్వం అప్పటికప్పుడు సృష్టించిన సమస్యలు, హైడ్రా సమస్య కావచ్చు, హైడ్రా సమస్యను మీరే చూపించారు బ్రహ్మాండంగా మీడియా ద్వారా. ప్రజలు ఏ రకంగా తిడుతున్నారో, ఏ రకంగా హాహాకారాలు చేసినో చూసారు. వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి పోవాల్సింది మా బాధ్యత కదా. ప్రభుత్వం వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది, వాళ్ళు కనీసం మానసిక ధైర్యమైన ఇవ్వడం అనేది ప్రతిపక్షంగా మా బాధ్యత కదా. ప్రజలు మాకు ఇచ్చిన పని కదా అది. ప్రజలు ఒక పార్టీకి ఏమో అధికారం ఇస్తారు, ఇంకొక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రతిపక్షంగా మేము మా డ్యూటీ మేము చేయాలి కదా. మేము దాని కొరకు మాత్రమే పోయినాం. అది హైడ్రా కావచ్చు, అది మూసీ కావచ్చు, అది లగచర్ల కావచ్చు, ఏ ఇష్యూస్ అయినా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కొత్తగా సమస్యలను సృష్టించి వాళ్ళ ఆస్తులను గుంజుకొని వాళ్ళ ఇండను గులగొట్టి దుర్మార్గంగా ప్రజలను ఏడిపిస్తుందో ఆ విషయాలలో ప్రజలకు అండగా పోయినాం మేము, మా బాధ్యత అది. కానీ బీఆర్ఎస్ పీకల్లో కష్టాల్లో కూరుకుపోయి ఆ కష్టాల నుంచి ఓవర్కమ్ కావడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త కొత్త సమస్యలన్నీ తీసుకొస్తుంది. లేని హైడ్రాని, కొంచెం ఉంటే ఎక్కువ ఉన్న హైడ్రాని హైడ్రా సమస్యగా చూపిస్తూ, లేదు అనుకుంటే యూరియా కొరత కొంచెం ఉంటే దాన్ని మ్యాగ్నిఫైడ్ చేసి చాలా పెద్ద సమస్యగా చూపిస్తూ, ఇదంతా ఒక ఆర్టిఫిషియల్గా మీరు
ఒక ప్రజా వ్యతిరేకతని క్రియేట్ చేస్తున్నారు అంటే మీడియా క్రియేట్ చేస్తున్నాను కాదు, కాంగ్రెస్ పార్టీ అంటాం. మీడియా క్రియేట్ చేస్తుంది అనుకోవాలన్నా మీరు ఎందుకంటే రజనీకాంత్ గారు ఇది ప్రతిది కూడా మీడియాలో వచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు నెల రోజులు 15 రోజుల తర్వాతనే మేము రియాక్ట్ అయినాం. ఇప్పుడు యూరియా కొరత ఇష్యూ కూడా మీరు చూడండి, నెల రోజుల కింద కూడా ఉంటుంది, మీ టీవీలో కూడా వార్త ఉంటుంది, చాలా టీవీలలో వచ్చింది, అందులో మీరు మీ టీవీ కూడా రావాలి కాబట్టి ప్రజల సమస్యలు ఇవ్వాలి కాబట్టి ఇస్తారు మీరు కూడా. నెల రోజుల క్రితం నుంచి నడుస్తూ ఉంది ఇది, మేము ఎట్లా మాట్లాడుకుంటుంటాం. కానీ పాయింట్ ఏంటంటే యూరియా సమస్య వచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత సప్లై చేయాలో అంత సప్లై చేయలేదు, దానివల్ల వచ్చింది. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఒక మాట అనుకుంటే రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెల్లాలి. కేంద్ర ప్రభుత్వంతో వచ్చిందనే మాట వీళ్ళు ఎప్పుడు చెప్పినారు అది చెప్పండి మీరు నాకు మొదలు. కేంద్ర ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ చెప్పిండో ఒకసారి నాకు వివరించండి మీరు. తన చేతగంతనాన్ని, తన వైఫల్యాన్ని, తన నిర్లక్ష్యాన్ని, రైతాంగం పట్ల వాళ్ళ సోయిలెంతనాన్ని దాచిపెట్టుకునే కొరకు డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు నిన్నివాళ ఏం బిక్కడనుకున్నారు ఈడ రాష్ట్ర ప్రభుత్వంగా ఉరుకురికి మేమే చేస్తాం, మేము మునగాళ్ళమని వస్తారు కదా మీరు. ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తే ఇప్పుడు మీరు ఢిల్లీ వచ్చారు, మీరు మునగాళ్ళని పని చేయట్లేదు కదా, పని చేస్తే ఏదైనా కనిపిస్తుంది. ఏది అడ్డం వచ్చినా చేస్తాడే కదా మునగాడు, అడ్డంకులే కదా, మోకాలు అడుగుతున్నారు తెల్లారి లేస్తే. అవును, మరి మోకాలు అడిగితే పని చేయలేవు, నువ్వేం మోగానివి, ఎవరో మోకాలు అడిగితే పని చేయలేడువి, నువ్వే మునగాడివి. ఏ అడ్డంకులు వచ్చినా తాటుకొని పోతే కదా మునగాడు. మరి మేము చేసినాం 10 ఏళ్ళు, ఎక్కడ రైతులకు యూరియా సమస్య రానియలేదు, నీళ్ళ సమస్య రానిలేదు, కరెంట్ సమస్య రానియలేదు, విత్తనాల సమస్య రానిలేదు, మేము చేసినాం. మాకు లేకుండా ఆటంకాలు. కేసీఆర్ తెలివి లేక కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోలేకపోయిండు, మేము తెస్తాం చూడు, ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పించి ఎన్ని తీసుకొస్తున్నా చూడు అని ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు బయటలు ఉన్నాయి. మీరు కేసీఆర్ తెలివి లేక తెలియదు, మొత్తం మేము ఢిల్లీని ఒప్పించి తెస్తాం, బడబాయ్ మేరకు బడబాయ్ నాకు మద్దతు ఇస్తాడు, నేను తెస్తా, కానీ కేసీఆరే అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నాడు కేంద్రంతో అని కదా మీరే మాట్లాడినరు. మరి ఏడివని ఇవాళ మాటలన్నీ. కానీ జగదీష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పీకల్లో కష్టాల్లో ఉందా లేదా? బీఆర్ఎస్ కష్టాల్లో ఉంటే రాజకీయమైన అస్థిరతతో విత్ ఇన్ ద పార్టీ, కుటుంబంలో కలహాలతో, కేసులతో సతమతమవుతూ ఇంతగా బీఆర్ఎస్ సఫర్ అవ్వట్లేదా? ఇవన్నీ లెక్క పెట్టకుండానే కదా మేము ప్రజల తరఫున కొట్లాడుతున్నాం, ప్రజల కొరకు ఉంటున్నాం. వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల ముందుకు రకరకాల వేరే వేరే ఇష్యూలతో వస్తున్నారు. సింపుల్. ఇప్పుడు మీకు ఏదైనా కడుపులో నొప్పి, బాధో, చేయికో, కాలుకో నొప్పి ఉంటే మీరు నన్ను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారు, మీరు హాస్పిటల్కి పోతారు. కానీ మాకు ఇబ్బంది ఉంటే ప్రజల తరఫున ఎట్లా కొట్లాడతాం, మాకేమి లేవు ఇబ్బందులు ఉంటే మేము ప్రజలు. బీఆర్ఎస్ మీకు జీవితకాలం మీరే అధికారంలో ఉంటారని భ్రమించారు, కానీ 9.5 సంవత్సరాలు ప్రజలు దించేశారు. పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు రాలా. ఓటు పర్సంటేజ్ బాగా గణనీయంగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే మీరు ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలన చేశారో 10 సంవత్సరాల పరిపాలన అంతా తప్పులు తడకాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తోంది. అదేవిధంగా సరే అంటుంది, మీ దృష్టిలో అంటుంది, మీరు చూపిస్తుంది, వాళ్ళ దృష్టిలో చూపిస్తుంది అనుకోవచ్చు. ఇవన్నీ వీటితో పాటు కాళేశ్వరం మీద కేసులు, ఫార్ములా ఈ కేసులు, ఇంకా చెప్తూ లిస్ట్ పోతే నా దగ్గర చాలా లిస్ట్ ఉంది. మీ దృష్టిలో మీరు అనుకుంటున్నట్టు ఇన్ని సమస్యలు ఉన్నా మేము ప్రజల కొరకు కొట్లాడడంలో ఒక సెకండ్ కూడా వెనకపోవడం లేము. అంటే మా కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ ఓన్లీ. మేము ప్రజల కొరకు మాత్రమే బ్రతుకుతున్నాం, ప్రజల్లో మాత్రమే బ్రతుకుతున్నాం. ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు మా నెత్తినేసుకొని ముందుకు పోతున్నాం, ప్రజలకు అండగా నిలబడుతున్నాం. మీ లోపల గందరగోళం ఉంది, మీ లోపలనే కన్ఫ్యూజన్ ఉంది, మీ లోపలనే పరిపాలన చేతగంతనం ఉంది, మీ లోపలనే నిర్లక్ష్యం ఉంది, మీ లోపలనే ప్రజలంటే లెక్కలేనితనం ఉంది. కేవలం మీరుంది కేవలం కమిషన్లు దండుకోవడం కొరకు, దీపం ఉండనే ఇల్లు చక్కన పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చేది లేదు చచ్చేది లేదు, మనం ఉన్నప్పుడే ఇన్ని సంపాదించుకొని పోదామనే పనిలో ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. దానివల్లనే ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో జరిగిన ఈ పనులన్నిటి గురించే కదా ఇప్పుడు సిట్లు వేస్తుంది, కేసులు వేస్తుంది. వీటన్నిటి గురించి ఏం జరిగింది? కాళేశ్వరంలో జైలు పోవడానికి రెడీనా? ఫార్ములా ఈ కేసులో ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీనా? ఏం పీకిరు 2 ఏళ్ల నుంచి వెళ్ళి అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకోటి బయటకు వస్తున్న వివరాలు చూసి ఫోన్ ట్యాపింగ్ చెత్త అని తేలిపోయింది. ఎక్కడ తేలింది? ఇంకా జరుగుతుంది, స్పష్టంగా తేలిపోయింది కదా. ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడిన చెత్త మాటలు, రోత మాటలు ఎవరో మహిళలై చేసిండ్రు, భార్య భర్తలే చేసిండ్రు. భార్య చేస్తే ఒక్క మహిళకు నోటీస్ లేదు, ఇప్పటి వరకు ఒక్క భార్య భర్తను పిలవలేదు. అవుదురా, లేనిదే ఇంత పెద్దగా రాసి ఇంత పెద్దగా సీఎం ఇవాళ చేస్తలేడా? ఇవాళ చేస్తున్నాను కూడా ఒప్పుకున్నాడు కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది రొటీన్గా జరుగుతుంది 40 సంవత్సరాలుగా ఈ దేశంలో, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది, కేంద్రం చేస్తుంది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నా, ఈయన కూడా ఒప్పుకున్నాడు, నిన్న ముఖ్యమంత్రి కూడా. నిన్న వాళ్ళ మంత్రులనే చేసిన అనేది బయటపడ్డది కదా. మంత్రులు చేశారని చెప్పలేదు ఆయన, ఎందుకు చెప్పలేదు? వచ్చింది కదా, మంత్రి చెప్పాడు కదా.
ఏవైతే సిస్టమ్ ప్రోటోకాల్స్ ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ మంత్రులే- కానీ మీరు అన్ని వైలేట్ చేసేసారు కదా, మొత్తం వైలేట్ చేశారు. మంత్రులే మా ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పుకొని ఏడుస్తున్నారు, ఫోన్లు బంద్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మా జిల్లా మంత్రి ఫోన్ చేయి, ఇప్పుడు ఆనుందేమో ఫోన్లు బంద్ చేసుకొని ఆయన అక్కడినప్పుడే ఫోన్ మీ జిల్లా మంత్రి ఫోన్ ఆన్ లేదా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నల్గొండ జిల్లా మంత్రి ఫోన్ మీకే బాగా తెలుసు, ప్రత్యర్థులు కాబట్టి. నల్గొండ జిల్లా మంత్రి ఫోనే పని చేస్తలేదు. ఎందుకు ట్యాపింగ్ భయంతో ఫోన్ అవును బంద్ పెట్టుకున్నా అని చెప్తాను. నల్గొండ జిల్లా రిపోర్టర్ ఎవరు అడిగినా చెప్తారు. మన నల్గొండకు వచ్చినప్పుడు అడిగిరట, ఏం సార్ నెల రోజులు ట్రై చేసినా మీ ఫోన్ దొక్కుతలేదు ఏంటంటే, ఏ ఉంటున్నాను ఆయన నేను చచ్చిపోతాను నా ట్యాపింగ్తో మీకాడ అని అంటున్నాడట పాపం. వాళ్ళు చెప్తున్నారు. సో మీరు చేసిన పని అందరికీ రోల్ మోడల్ అయితే ఎందుకు? వాళ్ళు చెప్తున్నారు. మేం చేసింది కాదు కదా, మాకంటే ముందు ప్రభుత్వం కూడా చేసిందే కదా. ఏ ప్రభుత్వంలో అయినా అది రొటీన్గా జరుగుతుంది అనేది ఉన్న విషయం, సహజమైన విషయం. మేము అడిగినాం, ఇప్పుడు నువ్వు చేస్తలేవా చెప్పమన్నాం. ముందు అబద్ధాలని తప్పించుకున్నారు. మొన్న ఆయన ఒప్పుకున్నాడు ఢిల్లీలో, జరుగుతుందండి నాకేం సంబంధం, అది డీజీపీ సీఎఫ్ తీసుకుంటారు కదా అని మాట్లాడారు. ఎన్నడైనా కేసీఆర్ కూడా సేమ్ అదే ఎన్నడైనా అదే అంటున్నాం, మేము కూడా అదే చెప్తున్నాం. అది జరగలేదు అనేది తెలివితక్కువతనం. జరుగుతుంది రొటీన్గా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అది మన దానికి రాదు, మాకు సంబంధం ఉండదని మాట చెప్పినాం. ఇప్పుడు అది తేలిపోయింది, స్పష్టంగా కూడా తేలిపోయింది. కానీ వీళ్ళు ఏదైతే పుట్టించి సింపుల్ రజనీకాంత్ గారు ఒకటే మాట, మీరు లేని నాడు ఇష్టం వచ్చినట్టు రాశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఇవాళ సమయం వచ్చినప్పుడు, విచారణ ప్రారంభమైనప్పుడు మీరు అన్న మహిళలు ఎక్కడ పోయినరు, వాళ్ళ ఫోన్లు ఎక్కడ పోయినాయి, ఏంది మీరు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు కదా వీళ్ళని రమ్మని వాళ్ళని రమ్మని, ఎక్కడ ఏ భార్య భర్తలది ఎక్కడ విన్నాము? ఇప్పటికి ఒక్క మహిళకు నోటీస్ ఇచ్చిన ఎవరికైనా? ఒకవేళ అది జరిగి ఉంటే ఆగుదురా? ఇంత పెద్దగా వాళ్ళ డబ్బా పత్రికలలో, వాళ్ళ స్లాటర్ హౌస్లలో ఇంత పెద్దగా ఎక్కడ వచ్చినాయి? కానీ మీరు ఎక్కడ వచ్చినాయి అంటున్నాం. మిస్ కావద్దు, ఇక్కడ ప్రజలకు పోవాలి కరెక్ట్. ఒక మహిళకి ఎవరికైనా ఇప్పుడు నోటీస్ ఇచ్చి పిలిచినారా ఒక ఫోన్? ఒకవేళ నిజంగానే కనుక అయ్యుంటే ఫస్ట్ వాళ్ళని పిలుద్దురు కదా మమ్మల్ని బదనం చేయడానికి. అంటే ఏమవుతుంది, ఏం తెలుస్తుంది? లేదు అని తెలుస్తుంది. ఇంకొకటి, ఇప్పటి వరకు మాకు ప్రత్యర్థులు ఎవరండి ఆనాడు? మాకు ప్రత్యర్థులైన వాళ్ళది పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి వచ్చిండు, నా ఫోన్ చేసిండు అని మాట్లాడి చాలాసార్లు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి నోటీస్ ఇచ్చిందా? రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చిందా? మొదలు పిలవాలి కదా, ఇస్తే నువ్వు ఉంటే మొదలు పిలవాలి కదా. ఆనాడు బీజేపీ ప్రెసిడెంట్ ఫోన్ ట్యాప్ నోటీస్ తీసుకొని వచ్చి క్లారిటీ ఇచ్చలేదు. వీళ్ళు పైరవీలు చేసుకొని వస్తున్నారు, నన్ను విలువ అని చెప్పి బీజేపీ వాళ్ళు పైరవీలు చేసుకొని ఎందుకు కిషన్ రెడ్డి ఫోన్ ఎందుకు కాలేదండి? కిషన్ రెడ్డికి ఎందుకు చేయాలి నోటీస్? అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, మధ్య బండి సంజయ్ కొద్ది రోజులు వచ్చిపోయిండు, ఎలక్షన్ల ముందు కూడా కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఎందుకు చేయలే? అంటే ఎవరికి వాళ్ళు మాకు నోటీసులు ఇవ్వండి, మేము మా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి వస్తున్నారా? పర్టికులర్ బీజేపీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు అడిగి డిమాండ్ చేసి మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు పిలిపించుకొని వస్తున్నారట, వాళ్ళే చెప్తున్నారు. సో కేసీఆర్ సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా, వాళ్ళ సహాయకుల ఫోన్ నెంబర్లకు కూడా ట్యాప్ చేశారని చెప్పి వింటూ ఉన్నాను, నిజమేనా? అరే వింటే నోటీసులు రావాలి కదా, ఎవరిదో సహాయకులకు వచ్చినాయి, కుటుంబ సభ్యులకి రాలేదు. ఎవరికి రాలేదు. కవిత తన దగ్గర పనిచేసే డ్రైవర్లు, ఇంట్లో పని మనుషులు, వాళ్ళకి నోటీసులు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ నోటీస్కి ఆన్సర్లు ఇచ్చి వచ్చారు. వస్తే మీరు ఆగుదరా, ఇంత పెద్దగా ఎదురు కదా. సో కవిత భర్త అనిల్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని పిలిచారా? ఏమంటారంటే ఇట్లాంటి ఎన్ని ప్రచారాలు, ఈ నీలి వార్తలు సృష్టించింది ఒక మీడియా, ఒక వర్గం పర్టికులర్గా. వాళ్ళ లైన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ తాబేదారులుగా ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళు పుట్టించిన మీడియా. నేను ఈ మధ్య వాటి స్లాటర్ హౌసెస్ కూడా పేరు పెట్టినాను, దాని గురించి కూడా ఉంది. వాళ్ళు మాత్రమే సృష్టించినవి తప్ప ఇవేవి నిజం కావు. సో మీరు అన్నారు కాబట్టి వస్తాను. జగదీష్ రెడ్డి కొన్ని వర్గాల మీద అటాక్ చేయటానికి వదిలిన బాణం, కేసీఆర్ వదిలిన బాణం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించడానికి ఎట్లయితే జగదీష్ రెడ్డి ఉపయోగపడ్డారు, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పవర్ పోయిన తర్వాత అపోజిషన్లో ఉండి స్లాటర్ హౌస్ల పేరుతో, లేకపోతే ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టే తరహా స్టేట్మెంట్లు, కామెంట్లు పాస్ చేసి తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. ఆంధ్ర ఎప్పుడు లేదు, మీరు గుర్తుపెట్టి తీయండి. మీరు అందులో నేను చెప్తాను మీకు. ఆంధ్రాకు సంబంధించిన ఒక మీడియా, నేను చాలా స్పష్టంగా మాట్లాడినా, నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఆంధ్రాకు సంబంధించిన ఎక్కడ బతుకుతున్నారు, ఎవరి అన్నం తింటున్నారు అనలేదా? ఇది ఆంధ్ర వాళ్ళు అన్న విషయం కాదు. ఎందుకు ఆంధ్ర వాళ్ళు? ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, చాలా రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, చాలా దేశాల వాళ్ళు ఉన్నారు. ఒక వాళ్ళు ఎందుకు అనుకోవాలి? నేను ఇంకా దాని కంటిన్యూషన్ మీరు చదవండి. ఆంధ్రాకు సంబంధించిన ఒక వర్గం, పర్టికులర్గా ఒక వర్గం
చంద్రబాబు నాయుడు తాబేదారులు, చంద్రబాబు నాయుడును ఆయన శిష్యుడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోతున్న వర్గం అని చాలా స్పష్టంగా చెప్పాను నేను దాంట్లోని కంటిన్యూషన్లో. సగం చదివితే అట్లే వస్తుంది, రాముడితో కా అని వస్తుంది. మీరు రాముడితో కపివరుడు ఇట్లనే చదువుండ్రి, రాముడితో కపివరుడు అని చదవండి. నేనేమంటున్నా స్పష్టంగా నా పాయింట్ నేను చెప్తున్నా రజనీకాంత్ గారు, నా పాయింట్ రెచ్చగొట్టడానికి ఒక అస్త్రంగా మారి మీకు ఇంకొకటి చెప్పిన, ఈ స్లాటర్ హౌస్లు నడుపుతున్న ఇంకొక పెద్ద మనిషి, పొద్దున్న రాస్తే నీతులు మాట్లాడి నీతులు రాసి నీతులు చెప్పే పెద్ద మనిషి, ఆంధ్రోళన దూరం చేసుకున్నాడు కేసీఆర్, దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోకపోగా ఇంకా ఏందో చేస్తున్నాడు, మాకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నేను చెప్పిన నీ చెత్త సలహాలు వద్దు. ఎందుకు అనంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా మాతోనే ఉన్నారు. గత 2 సార్లు కూడా మాకే ఓటేసిండ్రు, కేసీఆర్ వెంటనే నిలబడ్డారు. మిగతా తెలంగాణ వాళ్ళు అచ్చంగా ఉన్న నియోజకవర్గాలనే పూర్తిగా మేము గెలవలేదు, కానీ ఇక్కడ సెటిలర్స్ ఉన్న అన్ని నియోజకవర్గాలు మేమే గెలిచినాము. 2 సార్లు మేమే గెలిచినాము. 18లో మేమే, 18లో మేమే, 23లో మేమే. అంటే వాళ్ళు మాతోనే ఉన్నారు కాబట్టి మాకు వాళ్ళతో ఏం పంచాయతీ లేదు. ఇప్పుడు నువ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, ఈ చిల్లర దందా నువ్వు మొదలు పెట్టినావు, నువ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు నీ చంద్రబాబు కలిసి కాంగ్రెస్తో కలిసినాడు, కాంగ్రెస్కి వెళ్ళే మాకేసారు. 2023కి వచ్చే నాటికి కూడా మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్కి ఏమని చెప్పి మళ్ళీ మీరు చెప్పినా ఇక్కడ మాకే వేసారు. మీకు మాతోనే ఉన్నారు, ఓట్లు వేసుకోవడానికి పనికొస్తారు, మీరు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి పనికొస్తారు, మీతో కలిసి వాళ్ళు వ్యాపారాలు చేయడానికి పనికొస్తారు. కానీ మీరు పవర్ పోయినప్పుడు మాత్రం వాళ్ళని తిట్టి వాళ్ళ ద్వారా రాజకీయం చేయడానికి కూడా మళ్ళీ ఎంచుకుంటున్నారు. వాళ్ళని తిట్టి అంత తెలివి తక్కువతనం మేము చేసే పని మాకు లేదు. వాళ్ళు మాతోనే ఉన్నారు. నిన్ను తిట్టిన తిట్లను వాళ్ళ మీద వేయాలని అతి తెలివి పని చేస్తున్నావు నువ్వు. నీ అతి తెలివి మానుకో. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా తెలివికల్లోలే, వాళ్ళు ఎవరితో ఉంటే స్వేచ్ఛగా ఉన్నారో. ఈ 10 ఏళ్ళు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ కూడా మీరు బయటికి వెళ్తే ఇక్కడ ఎక్కడైనా వాళ్ళు ఉంటారు, ఎవరిని అడిగినా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలనలో మేము సుఖంగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నామని ఎవరిని అడిగినా చెప్తారు. మీరు చంద్రబాబు నాయుడు తిడతారు, తెలుగుదేశం పార్టీని తిడతారు, వాళ్ళ పరిపాలన విమర్శిస్తారు. కానీ మీరు తెల్లారి లెగిస్తే విమర్శిస్తారు తెలుగుదేశాన్ని కానీ చంద్రబాబు నాయుడు. రాత్రిపూట డిన్నర్లు రాత్రిపూట మీ నాయకుడు కేటీఆర్ వెళ్ళి డిన్నర్లు చేసి వస్తారు. మరి అదేంటి? ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. తప్పు అంటున్నా. రేవంత్ రెడ్డి లాగా మేము పోయి వాళ్ళతో పాండిపోర్లు రాలేము. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దగ్గరికి ఏదైనా సందర్భం వస్తే గౌరవిస్తాం. ఇక్కడికి వచ్చినాం, మీరు ఆంధ్ర, నేను తెలంగాణను చూస్తున్నాను. నేను చూడను కదా, అవి కలిసినప్పుడు కలుస్తాం. కానీ దొంగ వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు వాళ్ళతో చేసుకునేది ఆయన రేవంత్ రెడ్డి, మేం కాదు. నువ్వు చంద్రబాబు శిష్యుడు అందరికీ తెలిసిన ఆ మాట ఎవరో పాపం రిపోర్టర్ అంటే కూడా ఆయన కోపానికి వచ్చేసిండు. నేను సహచరుణ్ణి, నువ్వు శిష్యుడు మాట్లాడతావేంది అన్నాడు. సరే ఇవాళ పెద్దగా అయిపోయింది కావచ్చు, అనుకోవచ్చు. చేసుకునేది వాళ్ళే, అనుకునేది వాళ్ళే. మేము ఎప్పుడు ఒకే తీరుగా ఉన్నాం, ఒకే తీరుగా ఉంటాం. మేము ఇంకో మాట కూడా చెప్పినాం, కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే లేరు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది మినీ ఇండియా, ఇది మినీ ఇండియా, హైదరాబాద్ మినీ ఇండియాలో ఇప్పుడు అతి పెద్ద సమస్య వచ్చింది. మీలాంటి వాళ్ళు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఆంధ్ర దోపిడీదారులు వెళ్ళిపోవాలని చెప్పారు. సరే, ఇప్పుడు రకరకాల సమస్యలు వచ్చిన తర్వాత ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ కూడా వస్తుంది. ప్రజల మధ్య ఒక విభజన క్రియేట్ అవుతూ ఉంది. ఇలాంటి స్టేట్మెంట్లు, పొలిటికల్ ఎజెండాల వల్ల మీకు మార్వాడి వ్యతిరేక జిల్లాలో కూడా బంద్ జరుగుతుంది. ఉద్యమం ప్రారంభించిన రోజు నుంచి కూడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అటువంటి డివిజన్ రానివ్వలేదు. మొదటి నుంచి కూడా ప్రజలతో మనకు పంచాయతీ లేదు, మనం పొట్టగొట్టడానికి వచ్చిన వంతునే పంచాయతీ అనే మాట చెప్పిండ్రు. మేము అట్లనే నిలబడ్డాం. ఆ విషయం 10 ఏళ్ళు మేము అధికారంలోకి వచ్చినాక ప్రూవ్ చేశారు. అయిపోయింది. 10 సంవత్సరాలు ఒక చిన్న లేకుండా చేశారు. కానీ ఈ రోజు పవర్ పోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ఎంచుకుంటారు. తప్పు అంటున్నా నేను. మీరు అనేది బనకచర్ల పేరుతో మీరు క్రియేట్ చేస్తున్న సెంటిమెంట్ కదా? కాదు, 100% కాదు. మా హక్కుల కొరకు కొట్లాటది. అది ఎట్లా అవుతుంది? ఎవరు చెప్పారు? ఈ తప్పుడు మాటలు మాట్లాడే ప్రజలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. మేము చంద్రబాబు కంటే కూడా మేము మాట్లాడుతున్నది ఈ మా ప్రాంత దొంగల్ని, ఈ ప్రాంత దొంగల గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదు. గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు కాబట్టి కొత్త ప్రాజెక్టులకు అనుమతి లేదు అని చెప్పాలి ప్రభుత్వం. కానీ చెప్పకుండా కాళేశ్వరం లేదు అని చెప్పడం ద్వారా 240 టీఎంసీల నీళ్ళు అందులో ఉన్నాయనే విషయాన్ని కేంద్రం ఒప్పుకునేటట్టుగా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది కుట్ర. మీరు తెలంగాణ భౌగోళిక పరిస్థితుల గురించి మీకు పూర్తిగా అవగాహన ఉంది. మీరు ఒక లాజిక్ పాయింట్ చెప్పండి. ఆంధ్ర ప్రాంతంలో గోదావరిలో మిగిలిపోయి సముద్రంలో గెలిచే నీళ్లు
వాళ్ళ ప్రాంతంలో ప్రాంతంలో ఉన్న సముద్రంలో కలిసిపోయే 2000 టీఎంసీ నీళ్ళను ఇంకో ప్రాంతం తీసుకెళ్ళి వాడుకుంటామంటే మధ్యలో తెలంగాణకు వచ్చిన ప్రాబ్లం ఏంది? మంచి మాట అడిగినారు. ఎప్పుడు కూడా మిగులు జలాలని తీసుకుపోవడాన్ని ఎవడు కూడా వ్యతిరేకించాడు. కానీ ప్రాజెక్టులు కట్టేది నికర జలాలపైన కడతారు. ఇది తేడా. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రాజెక్టులు కట్టేటప్పుడు నికర జలాల మీద కడతారు. వరద వచ్చినప్పుడు అదనంగా మీరు తీసుకుపోతే తప్పులేదు. ఇవాళ మీరు ప్రాజెక్ట్ కట్టినప్పుడు మేము కూడా కాళేశ్వరం కట్టినాం, ఇంకోటి కట్టినాం. ఎవరమైనా అట్లాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు వరద ఎంతకాలం వస్తుంది, ఆ వరద నుంచి వెళ్ళి ఎంత నీళ్ళను వాడుకోవచ్చు అనేది అంచనా వేసి తీసుకుంటాం ఎవరమైనా సరే, మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. ఆ వరద సమయాన్ని మనం అంచనా వేసిన దానికంటే ఎక్కువ రోజులు కూడా వస్తే దాన్ని వాడుకోవడానికి వరద జలాలను వాడుకోవడం అని అంటారు. ఇలా మీ పోలవరం నుంచి ఎన్నైనా వాడుకోండి, ఎవరు వద్దామంటలేము. మీ పోలవరం నుంచి మీరు వాడుతానన్నది వాస్తవానికి 80 టీఎంసీలు, మీరు 160 వాడుకోండి ఎక్కువ వచ్చినప్పుడు. మేము దాన్ని అభ్యంతరం చెప్పడం లేదు. వరద జలాలు వాడుకోవడం అని దాన్ని అంటారు. 160 కాకపోతే 320 వాడుకునే అవకాశం ఉంటే 320 వాడుకోండి, మేము కాదంటం లేదు. కానీ వరద జలాల పేరు మీద నేను కొత్త ప్రాజెక్ట్ కడుతున్నా అనేది మోసము. ధవళేశ్వరం దగ్గర నుంచి 2000 టీఎంసీలు సముద్రంలో ఏటా కలిసిపోతున్నాయి అనేది రికార్డ్స్. 2000 కాకపోతే 20,000 వస్తే వాడుకోండి. 2000 టీఎంసీల నుంచి పక్క తీసుకెళ్ళి వాడుకుంటాం. రాంగ్. ఇక్కడే మీరు మోసం చేస్తున్నారు అంటున్నాను నేను. ఏంటిది? ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తున్నది ఇక్కడనే. మేము కాళేశ్వరం ఏదైతే కట్టినామో అక్కడ రోజుకు 2 టీఎంసీల చొప్పున 140 రోజులు 120 రోజులు వరద వస్తుంది. 2 టీఎంసీల చొప్పున మేము 240 టీఎంసీలు వాడతాం అక్కడి నుంచి అని చెప్పి తీసుకొని ప్రాజెక్ట్ కట్టుకున్నాం మేము. ఏది? మాకున్న వాటాలో. దానికి మించి కూడా ఎప్పుడు తీసుకోవచ్చు? వరద వచ్చినప్పుడు, అదనంగా వరద వచ్చినప్పుడు, ఇంకో 4 రోజులు అదనంగా వరద వస్తే తీసుకోవచ్చు. పట్టిసీమ కట్టేటప్పుడు కూడా ఏం చేసిండ్రు? 80 టీఎంసీలు మేము ఇక్కడ తీసుకుంటాం. అయితే యాక్చువల్గా అక్కడ ఆంధ్రప్రదేశ్కు లేదు. అక్కడ లేకపోయినా ఏం చేసిర్రు? కృష్ణలో మా వాటా తగ్గించుకొని గోదావరి నుంచి మేము తెచ్చి వాడుకుంటాం అని చెప్పి 80 టీఎంసీలు తీసుకొచ్చుకోరు. దాని ప్రకారం 45 టీఎంసీలు కృష్ణలో పైన ప్రాంతంలో మాకు ఇవ్వాలి, నాగార్జునసాగర్ పై ప్రాంతంలో. 25 టీఎంసీలు 21 టీఎంసీలు ఏమో కర్ణాటకకి ఇవ్వాలి, 15 టీఎంసీలు 19 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాలి ఆ లెక్క ప్రకారం. దాంతో నీళ్ళు లేకుంటాయినాయి. ఇంకా గోదావరిలో ఇప్పుడు నీళ్లు లేవు. గోదావరిలో ప్రాజెక్ట్ కట్టాలి ఇప్పుడు అని అంటే నీళ్ళు చూపించాలి అని అంటే ఇప్పుడు కొత్తగా ట్రిబ్యునల్ రావాలి. కొత్తగా ట్రిబ్యునల్ అపాయింట్ అయిపోయి మొత్తం ఈ 50 ఏళ్ళ నుంచి ఏం నీళ్ళు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, పెరిగిందా, ఏమైనా వరద తరిగిందా లెక్కలు వేసుకొని నీళ్ళు ఉన్నాయి, ఇన్ని నీళ్ళు ఉన్నాయి, ఇంకా ఏమైనా ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు, ఇక ఈ రాష్ట్రానికి ఇంత కేటాయిస్తున్నామని చెప్పి ట్రిబ్యునల్ పెడితే, ట్రిబ్యునల్ చెప్తే అప్పుడు మాత్రమే అనుమతులు వస్తాయి. ఇప్పుడు మాకైనా వాళ్ళకైనా ఇంకెవరికి కొత్తగా కట్టాలి. ఆంధ్రప్రదేశ్ మిగిలితే నేను వాడుకుంటాను. ఇక్కడే ఉంది మోసము. చంద్రబాబు తెలిసి మోసం మాట మాట్లాడుతున్నారు అని నేను అందుకే అంటున్నా. ఇక్కడ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదు మా రాష్ట్ర ప్రభుత్వం అనేది మా కోపము. మేము మాట్లాడుతున్నది మా ఆవేశపడుతున్న దాని కొరకు. గోదావరిలో చుక్క నీళ్ళు కూడా ఇప్పుడైతే లేవు. గతంలో ఇచ్చిన బచావతి ఇచ్చిన లెక్క ప్రకారం ఇవాళ నీళ్లు లేవు, అవి పూర్తి అయిపోయినవి. 960 టీఎంసీలు మాకు ఏదైతే ఇచ్చిండ్రో గత జీవోల ప్రకారం అవి మొత్తం మేము వాడినాం, అన్ని ప్రాజెక్టులు కట్టినాం. 960 వాడుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టులు మేము అన్నీ కట్టేసినాం. దాంట్లో భాగంగానే 240 టీఎంసీలు వాడుకోవడానికి మేము కాళేశ్వరాన్ని కట్టినాము. వీళ్ళు రాజకీయ కారణాల చేత దుర్మార్గంగా మొదట్లో కాళేశ్వరాన్ని ఆపిన బదనాం చేసిన గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారమే దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని ప్రారంభించకుండా లెక్కలు చూపించడం లేదు. ఇవాళ కాళేశ్వరం నుంచి మేము 240 వాడుతున్నామని లెక్కలు చూపించకపోతే దీని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు బనకచెర్లకు అనుమతి తీసుకుంటాడు. మిగులు మాట కాదు, ఇది పూర్తి అబద్ధపు మాట. అక్కడ మేము అభ్యంతరం చెప్తున్నాము. ఓకే, ఇది ప్రజలకు పోవాలి. కానీ మీరు మొత్తం తెలంగాణ ప్రజల మీద పెద్ద మీకు కన్సర్న్ ఉందని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు కృష్ణా వాటర్లో జరిగిన అన్యాయం మీ హయాంలోనే జరిగింది. 299 టీఎంసీలకి మీరు తెలంగాణకు చాలని ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చింది మీరు కదా. ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు వెళ్ళిపోతుంటే మీరు 2099 టీఎంసీలకి ఎలా పరిమితం చేశారు? అది ఎప్పుడు జరిగింది? 2013లో 14 తర్వాత 10 సంవత్సరాలు మీరు ఏం న్యాయం చేశారు? కాదు, 2013లో దేంట్లో పెట్టినరు? స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినరు. 2013లోనే జీవో ఇచ్చి గోదావరిలో 968 టీఎంసీలు ఎట్లయితే మాకు ఇచ్చిండ్రో ఆంధ్రలో కూడా 200, కృష్ణాలో కూడా 299 ప్రస్తుతం వాడుతున్న ప్రకారం చెప్పాలి మీకు. 2015-16లో జరిగిన అపెక్స్ కమిటీ 2 సమావేశాల్లో అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం అంటే మీ పార్టీ అధికారంలో ఉన్న సంతకాలు పెట్టి వచ్చారు. తప్పు, అబద్ధం మాట ఇది చెప్తా మీకు. ఇది జయరాం రమేష్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీళ్ళు
ఇవాళ ప్రస్తుతం ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత వాడుతున్నారు అని చెప్పి తీసి ఆంధ్రప్రదేశ్లో 511 వాడుతున్నారు, తెలంగాణ ప్రాంతంలో 299 వాడుతున్నారు. ఈ లెక్కలు తేలేంత వరకు తాత్కాలికంగా ఇదే ఏర్పాటుతో పోవాలి అని చెప్పి 2013లో జీవో ఇచ్చింది ఆనాటి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి చేసిన ఏర్పాటు అది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత దాని మీద మేము అభ్యంతరం చెప్తూ ఉత్తరాలు రాసినాము, అనేకం ఉన్నాయి. మీ దాంట్లో 590 టీఎంసీలు మాకే కావాలి అని మేమే రాసినాము. మేము కేసీఆర్ గారు రాసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి, బయటకు వచ్చినాయి. ఇది పూర్తిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర రెండు ప్రభుత్వాలు కలిపి ఇచ్చిన జీవో మాత్రమే. కానీ దక్షిణ తెలంగాణకి బీఆర్ఎస్ తీరని ద్రోహం చేసింది. మొత్తం కాళేశ్వరం పేరుతో ఉత్తర తెలంగాణకి మొత్తం అంతా నీళ్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డిని పెండింగ్ పెట్టారు. ఏవైతే కుర్చీ వేసుకుని కూర్చొని పని చేయిస్తానన్న కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ని ఈ రోజుకి కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంది. కృష్ణా వాటర్లో అన్యాయం చేశారు. దీంతో దక్షిణ తెలంగాణ అనేది కంప్లీట్గా ఇంకా ఏదైతే తెలంగాణ అభివృద్ధి ఫలాలు దక్కలేకుండా పోయిందని అని మాట్లాడుతున్నారు వాళ్ళు కదా. దక్షిణ తెలంగాణలో ఎంత పంట పండిందో, ఎంత పంట పెంచినో మీకు తెలుసు. మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి తీసుకొచ్చినాం మేము. నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి తీసుకొచ్చినాం మేము, కృష్ణ నీళ్ళను వాడడం ద్వారానే. కృష్ణ నీళ్ళను వాడడం ద్వారానే. ఏ రకంగా తెచ్చారు? ఎట్లా తెచ్చినామంటే తెలంగాణ నల్గొండ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన జిల్లాలో 2014 ముందు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా రికార్డు సృష్టించినాం. అవన్నీ కూడా ఉన్నాయి, నేనేం కవిత్వం చెప్పేది కాదు. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా దాదాపుగా 25 లక్షల పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి జీరో నుంచి అక్కడ తీసుకొచ్చినాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా మ్యాక్సిమం పూర్తి చేసినాం. 10 నుంచి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు అదనంగా తీసుకొచ్చినాం. మీరు మీ జిల్లా రిపోర్టర్లు ఉంటారు అక్కడ, ఏ జిల్లా రిపోర్టర్ని అడగండి, అక్కడికి పంపించి పెరిగిందా లేదా వాళ్ళే సాక్షులు. మనం ఇక్కడ కూర్చొని ఎన్ని అబద్ధాలు మాట్లాడుకున్నా, వీళ్ళు ఎన్ని అబద్ధాలు కూసినా ఆ జిల్లా వార్తల రిపోర్టర్లను అడగండి, మీరు లైవ్లో అడగండి. రైట్. జగదీష్ రెడ్డి గారు, చిన్నప్పుడు నేను చందమామ కథలు చదువుకున్నాను. దాంట్లో రకరకాల దయాల పేర్లు ఉన్నాయి. శాకిని, మోహిని, డాకిని, రక్త పిపాచి, కాశ్మోరా. ఈ కేటగిరీలో మీరు దేంట్లో వస్తారు? నన్ను వాళ్ళని అడగాలి, మీరు నన్ను అడిగితే నేను చెప్పను. చాలా మంది దేవుడు చాలా మంది దేవుడు అని కూడా అంటారు. మరి వాళ్ళని అడగాలి ఏ రకం దేవుడు, ఎందుకంటే మనకి చాలా కోట్లాది మంది దేవతలు ఉన్నారు. అందులో ఏ దేవుడు అడిగితే కూడా వాళ్ళే చెప్తారు. దయ్యం అని ఎవరైనా అంటే వాళ్ళని అడగాలి. మీరు నాకు ప్రశ్న రాంగ్ పర్సన్ అడుగుతున్నారు. మీరు కాదు, మిమ్మల్ని మీ నోటి నుంచే తెలుసుకుందాం అని చెప్పి. కానీ దెయ్యాలున్న మాట వాస్తవేనా? సరే, మీరు కాకపోతే బీఆర్ఎస్లో దెయ్యాలున్న మాట అయితే నేను దయ్యాలే నమ్మను, చిన్నప్పటి నుంచి లేదు. దయ్యాలను దేవుడు నమ్మను అని అడిగితే నాకే నేను నమ్మను, అది నమ్మిన వాళ్ళని అడిగింది. కానీ కవిత బీఆర్ఎస్లో ఒక సునామీ సృష్టించింది. ఆ సునామీలో ఎంత కొట్టుకుపోవడం అనేది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది అని. ఇప్పుడు ఎంత వర్షం పడుతుందో, ఇప్పుడు మనం కూర్చున్న కాడ అంత పెద్ద సునామీ అది. మీరు అనుకున్నట్టు ఇక్కడ వర్షం పడుతుంది నిజమైతే అది సునామీ అవుతుంది. అసలు ఏమి కొంచెం కూర్చున్న చోట ఏమైనా వర్షం పడుతుందా? ఏం లేదు. తీవ్రమైన ఎండ ఏమైనా కొడుతుందా? ఏం కొట్టలేదు. అక్కడ కూడా గంతే, అక్కడ కూడా కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ తీవ్రమైన ఎండ ఉంది, 50 డిగ్రీల ఎండ ఉంది అని మనం భావిస్తే అక్కడ ఏదైనా ఉన్నట్టు భావించాలి. లేదా ఇప్పుడు 20 సెంటీమీటర్ల వర్షం మన మీద కురుస్తుంది అని కనుక భావిస్తే అక్కడ ఏదైనా ఉందని భావించాలి. కవితతో బీఆర్ఎస్కి ఏంటి ప్రాబ్లం, లేకపోతే బీఆర్ఎస్తో కవితకి ఏంటి ప్రాబ్లం? ఏమి ప్రాబ్లం ఉందని అనుకోవడం లేదు. ఎందుకు ఆమె పార్టీ నుంచి ఎలిమినేట్ చేశారు? ఏం చేయలేదు. ఎవరు చేసినారు? సింగరేణి గౌరవ అధ్యక్షులుగా ఆమెను తొలగించకుండానే తొలగించి పక్కన పెట్టేశారు. సింగరేణి పార్టీ ఏం కాదే. కానీ పార్టీ అనుబంధ సంఘమే కదా. సంఘం ఒక సంఘం, పార్టీ ఏం కాదు. కేసీఆర్ కూతురుగా కూడా చాలా వాటికి చాలాసార్లు మార్చినాము, చాలా సంఘాలకు చాలాసార్లు మార్చినాము. అనుబంధ సంఘాలకు అధ్యక్షులు అనేక సందర్భాల్లో కూడా కొత్త వాళ్ళని తీసుకున్నాం. ఇప్పుడు గౌరవాధ్యక్షుడిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ నియమించబడ్డ ఆయన కూడా పార్టీ మాజీ మంత్రి. నేనేమంటున్నా, అనుబంధ సంఘాలకు చాలా సందర్భాల్లో కూడా మార్చినాము, మారుతాయి, సహజమైన విషయం అది. కవిత ఎందుకు ఆమె దూరం అయ్యారా, మీరు దూరం చేశారా? నేనేం అనుకోవడం లేదు అట్లా. ఆమె సపరేట్ జాగృతి, సపరేట్ ఆఫీస్ పెట్టుకున్నారు, సపరేట్ యాక్టివిటీ చేస్తున్నారు. చాలా నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది జాగృతి. ఎప్పటి నుంచో ఉంది. ఆఫీస్ కూడా కార్యక్రమాలు లేవు. ఆఫీస్ కూడా ఉంది, కార్యక్రమాలు ఎందుకు లేవు? కార్యక్రమాలు లేకుండా అసలు పేరు ఎట్లా ఉంది? కానీ ఎట్లా తెలుస్తుంది ఆ పేరు కార్యక్రమాలు లేకుండా? కార్యక్రమాలు అంటే మాకు రిపోర్టర్లు ఉంటారు, బీట్ రిపోర్టర్లు ఉంటారు, వెళ్తుంటారు, ఉండబట్టే కదా. దానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండబట్టి, దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉండబట్టే కదా దాని పేరు ఐడెంటిఫై చేసినారు. కానీ పార్టీ ఏవైతే విధానం ఉందో ఆ విధానాన్ని పక్క జరిగి ఆమె కొత్త ఆందోళనలు చేస్తున్నారు, సపరేట్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ కూడా ఎక్కడ ఆమె కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించిన ఎవరు కార్యకర్తలు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయడం, దట్ మీన్స్ క్లియర్ కట్ డివిజన్ ఉంది కదా.
అంత పెద్ద డివిజన్ నేను అనుకోవట్లేదు. తనకు మొదటి నుంచి కూడా కొద్దిమంది ఉన్నారు ఆ జాగృతి అనే సంస్థలో ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. గతంలో అట్లా చేసినారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. బీసీ అనే అంశం ఇప్పటి వరకు బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వలేదు. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అవసరమా వద్దా, లేకపోతే 42 క్వశ్చన్ ఇస్ రాంగ్. సారీ, ఎందుకనంటే అసలు బీసీలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అనే విషయాన్ని మొదటి నుంచి మేమే చెప్పినాం. 42% కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేము అవుట్ రైట్ సపోర్ట్ చేసినాం, ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం. మేము దానికంటే ముందే గతంలో కూడా మేమే బీసీల రిజర్వేషన్ కావాలి, ఆనాడు ఉన్న మా లెక్కల ప్రకారం 37% రిజర్వేషన్ చేయాలి అని చెప్పి శాసనసభలో తీర్మానం చేసేసి ఢిల్లీకి పంపినాం. 6-7 సంవత్సరాలుగా ఢిల్లీలోనే ఉంది అది ఇప్పటికి కూడా. వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళు చేయకపోయినా లోకల్గా ఇక్కడ మేము అనేక రిజర్వేషన్స్ కల్పించి మేమే చేసినాము. బీసీల విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి, మోసం చేసే వైఖరి అవలంబిస్తున్నాయి అని చెప్పి మేమే ధర్నా చేసినాం, పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి బీసీ సంఘాలు చేయనటువంటి ధర్నా నెల రోజుల క్రితం మేమే చేసినాం ఇందిరా పార్క్ దగ్గర. బీసీల విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఇక్కడే నా పాయింట్. సరే, మీరు బీసీల విషయంలో స్పష్టంగా ఉన్నారు, ధర్నాలు చేసామన్నారు. కాబట్టి ప్యారలల్గా సపరేట్గా జాగృతి పేరుతో ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? చాలా క్లియర్ చెప్పింది, నేను చేసుకుంటున్నా జాగృతి పేరు మీద. అట్లా మీ పార్టీలో రేపు జగదీష్ రెడ్డి వెళ్ళి నేను నా వరకు నేను సపరేట్గా ఏదో ధర్నాలు చేస్తా, ఆందోళన చేస్తా, నేను ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగాను వ్యతిరేకంగాను ఏదో చేస్తానంటే ఓకేనా? పార్టీ యాక్సెప్ట్ చేస్తా? ఆలోచిస్తాం తప్పకుండా. కవిత విషయంలో ఎందుకు ఆలోచించలేదు? జగదీష్ రెడ్డి ఆలోచిస్తాం అంటున్నా కదా, అది కూడా ఆలోచిస్తాం తప్పకుండా. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుంది అనుకున్నప్పుడు ఎవరిదైనా ఆలోచిస్తాం. సాఫ్ట్ కార్నరా కవిత పట్ల, లేదు కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కూతురు కాబట్టి నిజంగానే మాకు అంత తీవ్రమైన సమస్య వస్తుంది, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా ఆలోచిస్తుంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలుగా దీన్ని చూడలేదు. కూడా చెప్తున్నాను, చాలా పార్టీలలో కూడా ఒక మా పార్టీలోనే ఉన్నట్టు, ఒక మాదే ఇష్యూ అయినట్టు. మీరు ఎందుకో కాదు, అనిరుద్ధ్ రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కల్చర్, ఆయన ఎవరు ఈయనెవరు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఎమ్మెల్యే, మా జిల్లా ఎమ్మెల్యే కూడా రోజు భయంకరమైన దాడి రాజగోపాల్ రెడ్డి రోజు మాట్లాడుతున్నారు, అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి మీకు బీజేపీలోనే భిన్న స్వరాలు ఉన్నాయి. ఇక్కడ తల ఒక తీరు హైదరాబాద్ మీద 3 మూర్తిలో మాట్లాడినరు, లగచర్ల మీద 3 మూర్తిలో మాట్లాడినరు, ఇదేంటి దీని మీద మూసీదాన్ మీద 3 మూర్తిలో మాట్లాడుతున్నారు. అందులో చాలా ఉన్నాయి. 8 మంది ఎంపీలకు 8 గుంపులు ఉన్నాయి, 8 మంది ఎమ్మెల్యేలకు 8 గుంపులు ఉన్నాయి. ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చర్చ చేయండి. ఒక టీఆర్ఎస్ మీదనే ఎందుకు చర్చ చేయాలి? ఇవన్నీ కూడా చర్చ చేయండి. అన్ని పార్టీలలో ఇటు జరుగుతుందని మాట్లాడండి. ఇప్పటివరకు నేనేమో అన్నారని చెప్పి దీన్నే మొత్తం తీసుకొని మాట్లాడే అన్ని పార్టీలలో ఉన్నాయని చెప్పాలి మీరు సింపుల్ గా. ఓకే, నేను అదే చెప్తా. ఇప్పటివరకు నేనేమనుకున్నానంటే కాంగ్రెస్ వేరు, బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరు. సపరేట్ అనుకుంటున్నా. ఉద్యమ పార్టీ, ఉద్యమంలోంచి వచ్చిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజలతో మమేకమవుతున్న పార్టీ. మీ పార్టీలో కూడా ఇట్లా కుటుంబ రాగద్వేషాలు, కుటుంబ సభ్యులు విడిపోయిన తర్వాత వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఏం అనలేని వాతావరణం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ దేశంలో ఒక మా కుటుంబమే వేరైపోయినట్టు, మా కుటుంబంలో తేడాలు వచ్చినట్టు, ఇక ప్రపంచంలో ఇప్పుడు ఒక కుటుంబాల మధ్యన తేడాలు రానట్టు, అక్కల జిల్లాల మధ్యన కూడా రానట్టు. మీ విద్యాసాగర్ రావు గారు, రాజేశ్వరరావు గారు ఒకటే కుటుంబంలోంచి, ఈయన బీజేపీ, ఆయన కమ్యూనిస్టు. ఇట్లా అనేకమైనవి ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు, రకరకాల పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే పార్టీలో ఉండి విభేదాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కుటుంబంలో విభేదాలు వచ్చి వేరు పార్టీ అయిన వాళ్ళు ఉన్నారు, వేరు పార్టీలో పోయిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో కూడా విడిపోయి మీరు పైకి పోదలుచుకోండి అంటున్నా. ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు అసలు కుటుంబం వెనక గాంధీ దూరం అయిపోయినరు. ఇప్పుడు ఎక్కడ జరగనట్టు ప్రపంచంలో ఇక్కడనే ఏదో జరిగిపోయింది అనే భావన ఎందుకు అవసరం లేదు. అన్నిట్లో సహజంగానే ఉండే విషయాలు, ఇది కూడా సహజమైన విషయం అని చెప్తున్నాను నేను అంతే. ఓకే, సో కవిత సమస్యను మీరు తీవ్రమైన సమస్య కింద మీరు పరిగణించలేదు? మేమేం తీసుకోవట్లేము ప్రస్తుతానికి అయితే. సో కల్వకుంట్ల కవిత రేపు ఆమె ప్రత్యేక పార్టీగానే ఏమైనా పెడితే మీకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? నేనేమంటున్నా, చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. మస్తు ఈ దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, పార్టీని బంద్ చేసుకునే హక్కు కూడా ఉంది. ప్రజలు ఆదరిస్తారా ఆదరించరా ప్రజల ఇష్టం. దాన్ని మనం దాని మీద ఇప్పుడు రేపటి దాన్ని ఏందో ఊహించుకుని మాట్లాడుకుని అక్కడ రాఖీ కట్టలేనంత గ్యాప్, రాఖీ కట్టించుకోలేనంత గ్యాప్, పార్టీ విలీనాల గురించి ఓపెన్ గా కన్ఫ్యూజ్ చేసినంత గ్యాప్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్ ఎక్కడికి వెళ్ళిపోద్దు అని తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. నాకు ఒక విషయం చెప్పండి, ఈ రాష్ట్రంలో ఒక కేటీఆర్ ఉన్నట్టు, కవితే ఉన్నట్టు, ముఖ్యమంత్రికి ఆ లక్క వచ్చి కట్టిపోయింది ఎవడు అడగలేదు, ఇంకో మంత్రికి ఆ లక్కలు వచ్చి కట్టిపోయారు ఎవరు అడగలేదు.
బీజేపీ పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ అక్కలు వచ్చి కట్టిపోయారా లేదా అడగలేదు. ప్రధానమంత్రికి వాళ్ళ అక్క వచ్చేలో ఉందా, వస్తే కట్టిపోయిందా అడగలేదు. కేంద్ర మంత్రులకు కూడా వస్తే వాళ్ళు కట్టిపోయారా లేదా అడగలేదు. ఈ రాష్ట్ర గవర్నర్కి వాళ్ళ అక్క వచ్చి కట్టిపోయిందా, చెల్లి వచ్చి కట్టిపోయిందా అడగలేదు. కానీ ప్రపంచంలో మేము ఒక్కరే ఉన్నట్టు, మాది కట్టలేదు కాబట్టి ప్రపంచం మొత్తం బ్రహ్మాండం బద్దలైపోయినట్టు. ఎందుకు ఇది రాఖీ గురించి పక్కన పెట్టండి, విలీనం గురించి అయితే బాధ్యత ఉంది కదా. విలీనం గురించి కవిత గతంలో చెప్పిన మాటలు, ఆమె చెప్పిన వ్యాఖ్యలు, సీఎం రమేష్ బీజేపీ ముఖ్య ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ సింక్ అవుతలేదా? బీజేపీ ముఖ్య ఎంపీ సీఎం రమేష్ అయిపోయిందా? నాకు తెలిసి ముఖ్యమంత్రి ఏ పార్టీలు ఉంటారని చాలా మంది గుర్తుండదు. సడగా అడిగితే అయితే తెలుగుదేశంలో బీజేపీలో చాలా మందికి తెలియదు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది. ఆ ముఖ్యమైన నాయకుల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతా అన్నాడు. సీసీటీవీ ఆధారాలు ఉన్నాయని నేను అడిగినాను కదా. మేము కాదట్లే అదే కాదు, 6 నెలలు ఏడాది క్రితం తీసుకురా సీసీటీవీ మొత్తం నీది, 2 ఏళ్ళే తీసుకురా. నీ ఇంటికి ఏ పార్టీ నాయకులు వచ్చిపోయారు, ఎవరెవరు ఎప్పుడు వచ్చారు. అట్లనే చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేస్తున్నారు తప్పితే ఎల్లలేదు, ప్రపోజల్ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కాడ ఉన్న సీసీటీవీలు తీసుకురా. మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీలు కూడా తీసుకురా. అక్కడ ఢిల్లీలో ఉన్నది కావచ్చు, ఇక్కడ ఉన్నది కావచ్చు. నువ్వు అందులో ఎన్నిసార్లు కనపడతావు ఒకసారి చూద్దాం. కరెక్ట్. మీరు ఎదురుదాడి చేస్తున్నారు తప్ప మీరు వెళ్ళారా లేదా నెంబర్ 1. ఒక్కొక్క నిమిషం వెళ్ళారా లేదా నెంబర్ 1, విలీన ప్రతిపాదన చెప్పారా లేదా నెంబర్ 2, నెంబర్ 3 కవితను కనుక వదిలిపెడితే, కవితను కనుక కేసులు లేకుండా వదిలిపెడితే అవుట్ రైట్ గా మీ పార్టీలో విలీనం అయిపోతే ప్రపోజ్ పెట్టిన మాట. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చిపోయినా, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వచ్చిపోయినా, మీరు తర్వాత జగదీష్ రెడ్డి వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీలో చేరుతా అడగమన్నాడు, లేకపోతే బీజేపీలో చేరుతా మాట్లాడమన్నాడు నాకు అని చెప్పి నేను చెప్పేయండి, నేనేం చెప్పాలిగా? అంతేనంటారా? అంత సింపుల్ గా తీసుకోవచ్చు, అంత సింపుల్ అంతే కదా. మరి అట్లా అబద్ధాలు మాట్లాడితే ఎవడేం చేస్తాడు? కలవడం అనేది సహజమైన విషయం. నేను ఏమంటున్నా, నేను కూడా పోయినా అంటున్నాను. నేను సీఎం రమేష్ ఇంటి నేను కూడా పోయినా. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అన్న ఇల్లు బాగా కట్టిండు, మంచిగా ఉంది, ఒకసారి చూసిపోదాం, అన్నాడు. అంటే నేనన్నా నాకు పెద్ద పరిచయం లేదన్న. లేదు ఆయనే ఫోన్ చేస్తాడని చెప్పేసి ఆయనే ఫోన్ చేసాడు. ఒకసారి రండి అని అన్నాడు. పోయినాం, వచ్చినాం, చూసినాం, లంచ్ ఏదో డిన్నర్ చేసినాం, వచ్చినాం. అట్లా చాలామంది పోయారు. నేను ఏమంటున్నా, ఢిల్లీలో పార్టీల పంచాయతీలు తక్కువగా ఉంటాయి. అవునవును. కమ్యూనిస్టు కాంగ్రెస్, కమ్యూనిస్టు బీజేపీ నాయకులకు కూడా అక్కడ పంచాయతీలు ఉండవు. ఇట్లా ఈ స్ట్రీట్లలో మనం పెట్టుకున్నట్టు పెట్టుకోరు. పార్లమెంటు పోగానే ఎవరో ఒక ఎంపీ అన్న సాయంత్రం ఇంటికి రాదు డిన్నర్ కూర్చుందాం అంటారు. ఈ రొటీన్ విషయాలు. నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు నీ తప్పుడు ప్రయోజనాలకు నువ్వేదో నీ దొంగతనం బయటపడిందని దానికి వ్యతిరేకంగా వాడతాను ఒక తెలివితక్కువ పనిచేయడం అనేది ఇది మూర్ఖత్వం. అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలవాలని ఏ రోజు ఏ క్షణం అనుకోలేదా? అసలు ఇప్పటివరకు అనుకోలేదు. ఇప్పటివరకు 25 ఏళ్లలో మేము ఎప్పుడన్నా బీజేపీతో కలిసే సందర్భం ఉందా? అసలు కాంగ్రెస్తో పొత్తైనాం, మొన్న ఓడిపోయింది, కాంగ్రెస్తో పొత్తైనాం, తెలుగుదేశంతో పొత్తైనాం. మొన్న ఓడిపోట్టింది బీజేపీ, మమ్మల్ని మొన్న ఓడగొట్టింది బీజేపీతో కలిసిపోయారు అనే ఒక ప్రచారమో నిజమో ఏదో తెలియదు, కానీ అది ఒక పెద్ద ఎలక్షన్ క్యాంపెయిన్ కావడం వల్ల మీరు ఓడిపోయారు. కేవలం మొన్న మమ్మల్ని ఓడగొట్టింది మోడీ, రేవంత్ను సీఎం చేసింది మోడీ. రేవంత్ను సీఎం చేయడం కొరకే మోడీ తన పార్టీని కూడా బలిపెట్టి బండి సంజయ్ తీసేసి అధ్యక్షునిగా, అదే రోజు రాత్రి బండి సంజయ్ తీయాలని ఎప్పుడైతే నిర్ణయం చేసినారో, కేసీఆర్ కోరిక మీదకి తీసేస్తున్నామని చెప్పి రాయండి మీరు అంటే కేసీఆర్ని దెబ్బ కొట్టాలి, కేసీఆర్ని దెబ్బ కొట్టాలి కాబట్టి తీస్తున్నాం, తీయడం ద్వారా కూడా కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం బీజేపీ మోడీ ఆడిన నాటకంలో భాగంగానే మేము ఇక్కడ కొంచెం దెబ్బతిన్నాము. రేవంత్ను ముఖ్యమంత్రిని చేసింది పైకి రాహుల్ గాంధీ అని అనుకుంటున్నారు, కానీ మోడీ మాత్రమే. కేసీఆర్ను దెబ్బ కొట్టడం అనేది మోడీకి ఆ రోజున్న తక్షణ కర్తవ్యము, ఆయన ముందున్న అసలు పెద్ద టాస్క్ అది, దాని కొరకే చేసిండు. కాబట్టి అటువంటి బీజేపీతో కలవటం కూడా కల్లా జీవితంలో, పొత్తు కూడా విలీనం పొత్తు పక్కన పెట్టు, పొత్తు కూడా చర్చ కూడా పొరపాట్లు కూడా ఉండదు. మీరు కాంగ్రెస్ కలవక బీజేపీతో కలవక రేపు అవసరమైతే ఎవరితో కలుస్తారు? ఎవరితో కలవు? ఇప్పుడు ఎవరితో కలిసి వచ్చినాం? 14లో ఎవరితో కలిసి వచ్చినాం, 18లో ఎవరితో కలిసి వచ్చినాం, ఎవరితో కలవలేదు కాబట్టి భవిష్యత్ అవసరాలు ఎవరో కలవాల్సిన పరిస్థితి. మంచి మాట అడిగినరు. 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని దెబ్బతిన్నాం, కేవలం 25 సీట్లు గెలిచినాము. 2014లో చంద్రబాబుతో పెట్టుకొని దారుణంగా దెబ్బతిన్నాం, 10 సీట్లు గెలిచినాము. 2014లో ఇండిపెండెంట్గా పోయినాం, మొదటిసారి పార్టీ పెట్టిన తర్వాత ఇండిపెండెంట్గా పోయినాం, 63 సీట్లతో ప్రభుత్వం చేసినాం. 2018లో ఇండిపెండెంట్గా పోయినాం, 88 సీట్లతో గెలిచినాం. ఇండిపెండెంట్ చేయడం ద్వారానే టీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు స్వీకరించారు, అందులో సందేహం లేదు. మొన్న మోడీ చేసిన దుర్మార్గమైన ప్రయత్నాలు, బీజేపీ చేసిన దుర్మార్గమైన కుట్రల వల్ల
ఒక్క 1% ఓటుతోని మేము దెబ్బతిన్నాం. మేమే మొత్తమే ఇట్లా ఎరాడికేట్ అయిపోలే. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మేము ఉన్నాం. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మీద ఈగ వాలితే బండి సంజయ్ దులుపుతున్నాడు, వాళ్ళ పార్టీ ఇంకో ఎంపీలు దులుపుతున్నారు. గా స్థితిలో ఉంది వాళ్ళ బీజేపీ. మీరు కూడా అంతేగా, మీరు కూడా బీజేపీనే ఎక్కడ అంటున్నారు, మోడీని ఎక్కడ అంటున్నారు, మీరు ఎవరినేమి విమర్శించట్లేదు కదా, తీవ్ర స్థాయిలో ఆందోళన చేయట్లేదు కదా. ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో బీజేపీ మీద కాంగ్రెస్ మీద కలిపి దాడి చేస్తుంది మేమే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో వైఫల్యాల గురించి మాట్లాడుతున్నది మేమే. టీఆర్ఎస్ఏ ప్రధానమైంది ఇక్కడ. రేపు తెలంగాణలో టీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇద్దరు సైద్ధాంతికంగా బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు. స్థానికంగా అండర్స్టాండింగ్స్ ఉండొచ్చేమో, సైద్ధాంతికంగా కలిసే అవకాశం లేదు. కానీ బీఆర్ఎస్కో స్కోప్ ఉంది, కాంగ్రెస్తో కలవచ్చు, ఇటు బీజేపీతో కలవడానికి ఒక అవకాశం ఉంది. మేము ఎవరితో కలవలేదు, కలవలేప్పుడు మాత్రమే మంచిగా ఉన్నాం, కాబట్టి అట్లనే ఉంటాం. మరి బీజేపీతో కలవడానికి స్కోపే లేదండి తెలంగాణలో. మీరు ఇంకెక్కడైనా ప్రపంచంలో వేరు, బీజేపీతో తెలంగాణలో కలిసే అవకాశమే లేదు. తెలంగాణలో బీజేపీకి ఫుటేజీ లేదు, ఉండదు. మొన్న వచ్చింది కూడా గాలివాటంగా వచ్చింది, అది శాశ్వతమైంది కాదు. బీజేపీకి దాని రాజకీయ చరిత్రలో ఇదే పీకు, మొన్న వచ్చిన రిజల్టే పీకు. ఇక రేపు భవిష్యత్తులో ఉండడానికి స్కోప్ కూడా లేదు. స్కోప్ లేదు, స్కోప్ లేదంటానికి బీజేపీ పాలిటిక్స్ ఈ ప్రాంతానికి పనికిరావు. ఎందుకు పనికిరావు? వాళ్ళు కమ్యూనిస్టుల గడ్డ, లెఫ్ట్ భావజాలం ఉంది అని అనుకుందాం. మీరు చెప్పినట్లుగా త్రిపురలో ఎట్లా వచ్చి, త్రిపురలో బెంగాల్లో అధికారానికి అంచుల్లో ఉన్నారు, ఏం లేరు. ఆడ కాంగ్రెస్ ప్రతిపక్షం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అధికారులకు కమ్యూనిస్టుల కంచుకోవట్లోనే బీజేపీ రాజ్యం వెళ్తున్నప్పుడు అక్కడ కాంగ్రెస్ వైఫల్యం, ఎక్కడైతే కాంగ్రెస్ వైఫల్యం చెందిందో అక్కడ బీజేపీ వచ్చింది. ఇక్కడ కూడా అధికారంలో కాంగ్రెస్ వైఫల్యం చేస్తే ఆల్టర్నేట్ బీజేపీ ఎందుకు? ఒకసారి బీఆర్ఎస్ చూశారు, ఒకసారి కాంగ్రెస్ చూశారు. వై నాట్ బీజేపీ? యు ఆర్ రైట్. ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం చెందితే కాంగ్రెస్ ప్లేస్లో వస్తే బీజేపీ వస్తుంది, అపోజిషన్గా బీఆర్ఎస్ఏ ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఉంటుంది, లేదంటే బీజేపీ ఉంటుంది మాకు అపోజిషన్, కానీ బీఆర్ఎస్ మాత్రమే ఉంటుంది శాశ్వతంగా. జగదీశ్రెడ్డి గారు, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసింది మీరే. ఇది నా మాట కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యురాలు, మీ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత చెప్తున్న మాట. ఓకే, నేను చాలా స్పష్టంగా చెప్పాను కదా, నల్గొండ జిల్లాలో పార్టీ ఎదిగినా, పార్టీ సాధించిన విజయాలకైనా, ఉద్యమ విజయాలకైనా నేనే బాధ్యుణ్ణి. ఓటమి కూడా నేనే. ఇప్పుడు ఒక సీట్ రావడానికి కూడా మీరేనా కారణం? 100% పార్టీ. వాస్తవానికి నేను చెప్తాను, నాకు పోజులు కొట్టే అలవాటు లేదు. వాళ్ళలాగా వీళ్ళలాగా అంత నేను నడిపినా, నేను చేసిన, ఇది నాది అని చెప్పి పోజులు కొట్టే రాసుకుని అలవాటు లేదు. అలవాటు లేకపోయినా మొత్తం నల్గొండ జిల్లా నడుపుతుంది మీరే అని నేను ఏమంటున్నా. నేనే అని ఎవరైనా అనుకుంటే నేను దాని మీద ఖండించే అక్కర నాకు లేదు. నేను కాదు అని ఎవరైనా అంటే కూడా దాన్ని ఖండించే అక్కర నాకు లేదు. పార్టీ నడిపేటప్పుడు విజ్ఞతతోనే, పద్ధతితో నడుపుతాం, గుమ్మనంగా నడుపుతాం. పార్టీలో నేను ఒకటిని నేను అనుకుంటా తప్ప నేనే పార్టీ అనే పిచ్చి మాటలు నేను మాట్లాడాను. నల్గొండ జిల్లాలో అంతా మీరే, ఎవరు ఉండరు, రానిరు. నేను పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఉన్నవాడిగా, సీనియర్ నాయకుడిగా తప్పకుండా అక్కడ వచ్చే జయాపజయాలకి నేను బాధ్యత వహిస్తాను, సందేహం ఏం లేదు. గెలిచినాడు జగదీశ్వరుడు ఒక్కడే కనుక వాళ్ళు ఒప్పుకుంటే నన్ను విమర్శ చేసేటోళ్ళు, ఇవాళ నేనే బాధ్యుని, అందులో డౌట్ లేదు. కానీ ఏ గెలుపోవటంలకైనా ఏ ఒక్క నాయకుడే బాధ్యత ఉండదు. అందరు కలిస్తేనే పార్టీ. గెలిస్తే మీరు, ఓడిపోతే మాత్రం అందరిదే కాదు అని నేను అంటున్నా. అందుకే అంటున్నా, గెలిచింది నేనని నేను ఎప్పుడు చెప్పలే అనే మాట మీకు అందుకే చెప్పిన. 12 నేనే గెలిచిన మొనగాన్ని నేను విరవీగలే. మా జిల్లాలో కొంతమంది నాయకులు ఉంటారు, నేను ఇది గెలిపించిన, అది గెలిపించిన, నేను ఆయన కూడా కొడతా, ఈయన కొడతా అని. నేను ఎన్నడూ ఒక్కరిని ఓడగొడతాను కోతలు కోయలే. కానీ కవిత చెప్పిందని పక్కన పెడితే, ఓడిపోయినారు. కవిత కామెంట్ చేసిందని పక్కన పెడితే, నల్గొండ జిల్లాలో అసలు జగదీష్ రెడ్డి కాకుండా రెండో నాయకుడు పేరు విందాము అనుకుంటే ఎవరు కనిపించలేదు, అందరినీ తొక్కేస్తారా? ఎవరు లేరు. ఒక ఉండే గుత్తా సుఖేందర్ రెడ్డిని పార్టీ నుంచి అంటారు. గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మడలేక వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు? తెలుగుదేశం నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు కాంగ్రెస్లోకి? కాంగ్రెస్ నుంచి దీంట్లోకి ఎందుకు వచ్చాడు? ఎవరు వెళ్ళగొడితే వచ్చాడు? తెలుగుదేశంలో నుంచి ఎవరు వెళ్ళగొడితే కాంగ్రెస్ పోయాడు, కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్ళగొడితే దీంట్లోకి వచ్చాడు? ఆయన పేరే పొద్దుతిరుగుడు పువ్వు, సన్ఫ్లవర్ అని పిలుస్తారు జిల్లాలో. అధికారం పెట్టుకుంటే అడిపోతాడని మీరు గాయనం పట్టుకొని మీ పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు అని అంటే, మా పార్టీ ఫౌండర్ మెంబర్గా ఉన్నట్టు, నాతో పాటు కష్టపని చేసి జిల్లాలో పార్టీ అభివృద్ధి చేసినట్టు మాట్లాడితే ఎట్లా మీరు? సరే, ఓకే. కేసీఆర్ ఫౌండర్ మెంబర్స్, బీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు.
కేసీఆర్ చుట్టుపక్కల చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు, కానీ జగదీష్ రెడ్డి మాత్రం ఫెవికాల్ లాగా అతుక్కుపోయి ఉన్నారు. ఎందుకు ఇది రీజన్? కూడా తప్పేనా అయితే? అంటే ఉంటే ఏంటి తప్పు, రహస్యం ఏంటో అయితే కవితకి ఉంటే- చెప్తే కనీసం ఆమెన follow అవుతుంది ఉంటే కదా. ఉన్నోడిది తప్పు, పోతే పోయాడు తప్పు. ఇది ఏంటి ఆశ్చర్యంగా reason ఉంది. నేను రాజకీయ నాయకుని కాదు. ఫస్ట్ నేను తెలంగాణ ఉద్యమం కొరకు కేసీఆర్తో కలిసినోడిని. నేనేదో ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఇవి ఏదో ఈ పిచ్చి కోరికలు ఉన్నోడిని కాదు. నేను జస్ట్ తెలంగాణ రాష్ట్ర సాధన జరగాలి, నా పని నేను చేసుకోవాలనుకున్నా. కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎమ్మెల్యేకి పోటీ చేసిన, కేసీఆర్ గారి ఆలోచన మేరకే మంత్రిగా వారు ఇచ్చిన అవకాశంతో పనిచేసిన తప్ప నాకేం కోరికలు లేవు, ఇంకెక్కడికి పోయి ఏదో చేయాలని భ్రమలు లేవు. కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యాన్ని బేస్ చేసుకొని జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్నారు. ఎవరు రావాలన్నా పోవాలన్నా టికెట్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా అక్కడ ప్రోగ్రాం పెట్టాలన్నా వద్దన్నా అంతా మీదేనంట కదా. ఒకవేళ రజనీకాంత్ కూడా వచ్చి నాకు సగం ఈ జిల్లా అంటే ఎవరు వచ్చి అడిగి నాకు నేను పని చేస్తా అంటే నేను ఎవరిని వద్దలేదే. ఇంకోటి చెప్పనా, ఇవన్నీ మీకు ఇక్కడ మీడియా సర్కిల్స్లో ఉండే మాటలు. మీరు జిల్లాకు పోతే ఇంకో తిరిగి ఉంటుంది. ఏముంటుంది జిల్లాలో వెళ్తే? జిల్లాకు పోతే జయేషన్న ఇంతమంది లీడర్ని తయారు చేసిండు, జిల్లాలో ఉద్యమాన్ని నిర్మించిండు అని చెప్పి మాట్లాడతారు. ఎక్కడైనా సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఏ జిల్లాలో ఎంతెంతమంది లీడర్లు, పలానా జిల్లాలో పలానా ఇంతమంది, ఇద్దరు లీడర్లు, ముగ్గురు లీడర్లు కలిపి నడిపారు, పార్టీని డెవలప్ చేసిన ఒక లిస్ట్ ఇవ్వండి చూద్దాం. ఎక్కడైనా మీ జిల్లా గురించి అన్ని చెప్తా. జిల్లాలో. మీ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి కుటుంబం ఉంది, ఉత్తమ్ రెడ్డి కుటుంబం ఉంది, వెంకటరెడ్డి కుటుంబం ఉంది. అక్కడ పెద్ద పెద్ద స్టాల్ వాల్స్ లీడర్స్ కనిపిస్తున్నారు కదా. ఫేస్ వాల్యూ. బీఆర్ఎస్ లో ఓన్లీ జగదీష్ రెడ్డి, ఇంకెవరు కనిపించలా. అంటే నేను కూడా ఉండదా? ఉండదు అంటలేదు, ఒక్కళ్ళే కనీసం ముగ్గురు లీడర్లు ఉండాలి కదా. మీరు తయారు చేస్తే చిన్న లీడర్లు తయారు చేస్తున్నారు తప్పితే జగదీష్ రెడ్డికి ఆల్టర్నేట్ గా సెకండ్ లీడర్షిప్ అన్నారు కదా. మీరు అన్నారు కదా జానారెడ్డి ఓడిపోయింది కదా, ఎవరి మీద ఓడిపోయిండు? చిన్న పిల్లవాడు భగత్ మీద కదా. వెంకరెడ్డి ఓడిపోయింది కదా, ఎవరి మీద ఓడిపోయిండు? చిన్నవాడు భూపాలరెడ్డి మీద కదా. ఎట్లా జరిగిందంటారు మరి? ఇది పెద్ద పర్సనాలిటీస్ లేకుండానే, జగదీష్ రెడ్డి వాళ్ళ మీరు అన్న పెద్ద పర్సనాలిటీసు లేకుండానే ఎట్లా జరిగిందంటారు? దీనికి ఏంది కారణం అంటారు? చెప్పండి మరి మీరే. 11 జిల్లాలో రాజకీయ పార్టీ చరిత్రలో, నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో ఒకే ఒక్క పార్టీ ప్రత్యక్షంగా 11 సీట్లు గెలిచిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. 2018, 19, 20 ఉప ఎన్నికలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో మొదటిసారి ఈసారి 11 గెలవడం అనేది. మేము గెలిచిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా 6-7 సీట్ల మించి గెలవలే. ఎప్పుడు కూడా తెలుగుదేశం పీక్ స్టేజ్లోకి పోయినాడు కూడా 5 సీట్లే నల్గొండ జిల్లాలో, ఎప్పుడు కూడా అంత మించి గెలవలే. ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీ 11 సీట్లు ప్రత్యక్షంగా గెలిచింది. సరే కాంగ్రెస్లో గెలిచిన ఆయన కూడా మాకు వచ్చి 12 సీట్లతో నల్గొండ జిల్లాలో సంపూర్ణంగా ఉన్న ఏకైక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రికార్డు నెలకొల్పింది నల్గొండ జిల్లాలో. మీరన్న టవర్నింగ్ పర్సనాలిటీస్ అన్నీ అక్కడ ఉండంగా మరి దానికి నేను ఒక్కనే కారణమా? టీఆర్ఎస్ 12 సీట్లు గెలవడానికి నేను ఒక్కనే కారణం అయితేనా? కాదు కదా, పార్టీ కదా. పార్టీ అనేది బాధ్యత, పార్టీ అనేది ఉంటుంది. ఓడిపోయింది ఇవాళ. మిగతా జిల్లాల్లో పోయింది, నా అనేటోళ్ళ జిల్లాల్లో మొత్తం అయిపోయింది. ఆ మాటకు వస్తే వాళ్ళ జిల్లాలో మొత్తం దానికి ఏం చెప్పాలి? నిజామాబాద్లో మొత్తం స్వయంగా ఓడిపోయారు. స్వయంగా ఓడిపోయింది. అంటే డీకోడ్ చేస్తున్నా, మీరు డైరెక్ట్ పేరు అంటలేదు కాబట్టి డీకోడ్ చేస్తున్నా. స్వయంగా ఓడిపోయింది, నిజామాబాద్లో మొత్తం పోయినాయి. ఇవి పిచ్చి మాటలు, ఇవి తెలియతక్కువ మాటలు. ఇట్లా మాట్లాడడం అనేది ఒక అర్థం లేకుండా ఎందుకో మీరే టార్గెట్ కావడం, చాలా మందికి మీరు టార్గెట్ అవుతూ ఉంటారు. అంటే అది ఏంటో రీజన్ మీరే కూడా చెప్పాలి. ఎస్పెషల్లీ మీ పార్టీలో కవితకు కూడా టార్గెట్ కావడానికి కారణం ఏంటి? సింపుల్ అండి, నేను కవిత టార్గెట్ అయినా నేను అనుకోవడం లేదు. అంటే వ్యక్తిగత దాడి చేసే, అంటే నేను ఆ పదాలను యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు, వ్యక్తిగత దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే బహుశా ఆమె మరి ఆ ప్రశ్న ఊహించలేదు. ఆ టైంకు అవతల నుంచి వెళ్ళి సడన్గా ఎందుకు ఆ మాట మాట్లాడింది. కానీ నేను అనుకోవడం ఆ తర్వాత ఆమె రిగ్రెట్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. నేను మాట్లాడడం అనేది పొరపాటు చేసిన అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే అక్కర్లేకుండే, అట్లాంటి మాట్లాడాల్సిన అవసరం లేకుండే. ఎందుకు అంటే నేను ఒక ఇంటర్వ్యూలో నేనేం చెప్పినా, ఇప్పుడు మీలాగానే నన్ను పదే ప్రశ్న వేసినప్పుడు నేనేం చెప్పినా, ఇంత సమయం కూడా వేస్ట్ అండి తన గురించి చర్చ చేయడం. ఏంది వాళ్ళు అడుగుతుంది నన్ను, మీరు కేసీఆర్తో రెగ్యులర్గా ఉంటున్నారు కదా, ఏమన్నా చర్చ వచ్చిందా కవిత గురించి, మీరు ఏం చర్చ చేస్తున్నారు? నేను కూడా అడగదలుచుకున్నాను. అదే కదా,
నేను మీరు అడగకంటే ముందే చెప్దాం అనుకున్నా. మీరు ఇంతసేపు దానిపైన చర్చ చేయడం అక్కర్లేని విషయం. ఎందుకనంటే ఒక విలేకరికి నేను అన్న మాట ఏంది, నువ్వు ఈ ప్రశ్న అడగడానికి 1 minute టైం తీసుకున్నావు కదా, ఇలా 10వ వంతు సమయం కూడా కేసీఆర్ గారు మేము చర్చ చేయలే దాని గురించి, ఆ విషయం గురించి, కాబట్టి ఇది అనవసరం అని తప్పు కదా అని చెప్పిన. అది తప్పు కదా. మీరు తెలంగాణలో ఇన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు, ఇంతమంది ప్రజలకు దిక్సూచిగా ఉన్నారు, ఇంతమంది తెలంగాణ సమాజాన్ని తెలంగాణ తెచ్చిన పార్టీ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతుందని అనుమానాలు అంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది, క్లారిటీ ఇవ్వాలి, ఎస్ ఆర్ నో తేల్చాలి. మీరు ఊహించుకున్న వాటి అన్నిటికీ మేము ఆన్సర్లు ఇవ్వాలనుకుంటూ పోతే ఇక మేము ఇంకో పని చేయము. ఇక మీ అనుమానాలకి మీ సందేహాలకి మేము నివృత్తి చేసుకుంటూ పోవాలి, అది మా పని. మీ ప్రత్యర్థులు కావచ్చు, కొంతమంది చులకనగా సింపుల్గా మీ మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ప్రజెంట్ సీఎం చాలా మాటలు అన్నారు, అవన్నీ మీకు తెలుసు, ఇంక నేను మళ్ళీ ఓపెనింగ్ చెప్పాల్సిన అవసరం. మీ పార్టీలో అంటే ఎగ్జాంపుల్ లేటెస్ట్ కవిత ఉంది, ఇంకా మీద చాలామంది చెప్పలేక లోపల మదన పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ జిల్లాలో చూస్తే ప్రజెంట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తిపోలుగా సింపుల్గా తిట్టేస్తూ ఉంటారు మిమ్మల్ని. ఏంది రీజన్ ఏంటి? మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కవిస్తున్నారా? మీరు కూడా మీడియాలో దాదాపు 20 సంవత్సరాలు పైగా ఉంటున్నారు, 25 ఏళ్ళు వచ్చి ఉంటున్నారు. ఎప్పుడైనా నేను ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శ చేయంగా చూసినరా? ఒకరి ఆస్తిపాస్తుల గురించో, ఒకరి అవినీతిని గురించో, ఇంకో దాని గురించో ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడని చూసినరా? పాలసీ లేదప్ప. 15-20 ఏళ్ళు, నేను 25 ఏళ్ళ నుంచి నేను ఉన్నా, మీరు ఉన్నట్టున్నారా? మంచి నాకు అలవాటు ఎప్పుడు లేదు. మీరు నా మీద ఎందుకు దాడి చేస్తారు అనేది మీ ప్రశ్న. ఎందుకు చేస్తారు అని అంటే నేను కొంచెం కర్కశంగానే ఉంటా రాజకీయాలలో, నాకు కాంప్రమైజ్ ఉండదు. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఆ రూమ్లో కూర్చున్నప్పుడు కొంతమంది రిపోర్టర్లు, యాంకర్లు ఎవరైనా కావచ్చు, కేసీఆర్ మీద విమర్శలు చేస్తే నేను తట్టుకునేవాని కాదు. ఆఫ్ ద రికార్డ్ అని మాట్లాడితే కూడా నేను తట్టుకుంటాను కాదు. నేను కెమెరా ముందు ఏం మాట్లాడుతున్నో అక్కడ కూడా అదే మాట్లాడుతాను. చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా వాటిని. ఆ కోపం చాలామందికి ఉంటుంది, మీడియా వర్గాల్లో కొంతమందికి ఉంటుంది ఆ కోపం, బయట రాజకీయాల్లో కూడా ఉంటుంది చాలామందికి. నేను ఎందుకంటే మనం ఇష్టపడ్డ నాయకుడిని, మనం ఎవరితో కలిసి పని చేస్తామో ఆ నాయకుడిని, ఆ పార్టీని విమర్శ చేయడం అనేది మంచిది కాదు ఎప్పుడు కూడా. నీకు నచ్చకపోతే వదిలిపెట్టు. భేదాభిప్రాయాలు కూడా వచ్చి ఉండొచ్చు, రాజకీయ అభిప్రాయాలు కూడా భేదాలు రావచ్చు, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా భేదాలు రావచ్చు, అది అంతవరకే ఉండాలి. కానీ మన నాయకుడిని మనం విమర్శించుకునే పద్ధతిలో, ఎవడో విమర్శిస్తుంటే చూసి ఊరుకునే పద్ధతిలో ఉండడం నచ్చదు నాకు మొదటి నుంచి కూడా. అక్కడ నేను అన్కాంప్రమైజ్డ్గా ఉంటాను. బహుశా అది కోపం అయి ఉండొచ్చు. ఇంకొకటి, నాకు కనపడడానికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని పరిచయం చేసుకుని పోయే అలవాటు నాకు లేదు. వాడు ఇంత పెద్దోడు అయి ఉండొచ్చు, ఇంత చిన్నోడు అయి ఉండొచ్చు, మనకు ఉండే అవసరాలు రీత్యా కలిపే పరిచయాలు తప్ప నాకు అక్కర్లేనప్పుడు ఫోన్లు చేసేసి పలకరించడాలు, ఇది చేయడాలు, ఆడేడు దారిముడు పోతుంటే పోయి కనపడ్డాలు, ఫంక్షన్లో ఎదురైతే పోయి కనపడి పిలుచుకోవడాలు నాకు అలవాటు ఉండవు. నా దారిలో నేను పోతాను. బహుశా అది నాకు చాలామందికి నాది అహంకారం అనో ఇంకోటనో చాలా తెలుసు, మీరు అదే అడుగుతారు కానీ అనుకోవచ్చు. వాళ్ళు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, నా పద్ధతి అది. వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటే నాకు అవసరం లేదు, అది నేను పట్టించుకోను. బహుశా ఆ కోపము, ఇంకొకటి ఏంది, ఈ సమాజంలో ఈర్ష్య అనేది ఒకటి ఉంటుంది. కేసీఆర్కు నేను దగ్గర అనేది ఒక ఈర్ష్యకు కారణం, చాలామందికి కారణం. దాన్ని నేనేం చేయలేను. మరి ఇప్పుడు అంతెందుకండి, మీరే ఉన్నారు, మీరు ఇక్కడ ఒక పొజిషన్లో ఉన్నారు, మీకున్న 100 మంది ఎంప్లాయీస్లో ఒక్కడి మీతో బాగుంటే మీతో వాడి మీద ఈర్ష్యపడుతుంటుంది, సహజం అది కదా. గంతి నా మీద అటువంటి కొన్ని ఉంటాయి, దాంతో మాట్లాడతారు. దానికి నేను సరే, వాళ్ళందరికీ ఉన్నాయంటే అర్థం చేసుకుందాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ మీద కోపం ఎందుకు? కోమటిరెడ్డి పాపం ఇక వాళ్ళు మనుషులు గారు, జంతువులు గారు, కోతుల వ్యవహారం ఉంటుంది వాళ్ళది మొత్తం. ఎప్పటికి ఏం మాట్లాడతారో తెలియదు. మీరు తీయండి, ఇప్పటివరకు వాళ్ళు ఏ నాయకుడిని తిట్టలేదు, మళ్ళీ ఏ నాయకుడిని పొగడలేదు, అదే నాయకుడిని పొగడలేదు ఒక్కటన్నా. కేసీఆర్ గారి గురించి వెళ్ళి అరవీర భయంకర విమర్శలు చేసేది, కేసీఆర్ గొప్ప నాయకుడు అని మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గురించి వెళ్ళైతే మనం ఎవరు మాట్లాడలేని మాటలు మాట్లాడినరు. 25 కోట్ల కొనుక్కొచ్చుకున్నాడని, ఈ పనులు చేసి తెచ్చుకున్నాడని, ఆ పనులు చేసుకు గా నాయకత్వంలో మేము పని చేస్తామని మాట్లాడినరు. గాయనే ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అని మాట్లాడుతుంటాడు ఇప్పటి కూడా. కింద ఎవరు పోయినా లేదు, ఇప్పుడు పూజలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఆయన నెక్స్ట్ టర్మ్ రావాలని చెప్పి పూజలు కూడా చేశారు కదా. ఇక అటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 కీలకమైన అంశాలు ఆరోపణలు చేస్తారు, ఆయన గురించి 2 కీలకమైన ఆరోపణలు చేస్తారు. మీరు ఆన్సర్లు చెప్పండి. మీకు 55 ఎకరాల ఫామ్ హౌస్ ఉందన్నమాట, వాస్తవం కాదా?
నా అఫిడవిట్లోనే పెట్టినా కదా, కొత్తగా నువ్వు అనుకునేది ఏంది, పెద్ద వాస్కోడి గామలేగా ఏదో కొలంబస్ లెక్క ఏదో కనుక్కున్నట్టు. నా అఫిడవిట్లో ఉన్నదే ఉన్నది. అఫిడవిట్ లో మీరు 2013 సంవత్సరం పెట్టిన అఫిడవిట్ లో నేనేమంటున్నా, ఏ సంవత్సరం ఇప్పుడు 11 కోట్ల రూపాయలు ఉంది లేటెస్ట్ అఫిడవిట్ లో. ఏమో నాకు తెలియదు 11 మిగతా ఇచ్చేస్తే. నేను మీ దాంట్లో చూసింది 2014లో మీరు అఫిడవిట్ లో చూపించింది కేవలం ₹1 కోటి ఆదాయం. 2023లో 11 కోట్ల ఆదాయాన్ని చూపించారు. 10 ఏళ్ళు అయింది కదా. ఎట్లా పెరిగినాయి? ఎందుకు పెరగదు? దాని వాల్యూనే పెరిగింది. చూసుకోండి దాంట్లో ఏముందో చూడండి. దాంట్లో ఐటీ కట్టింది. అఫిడవిట్ లో చూసుకోమంటారు. మొత్తం ఐటీ నోటీసులు ఇస్తుంది కదా ప్రతి సంవత్సరం. మీరు ఏ వ్యాపారాలు చేయరు నాకు తెలిసి. సింపుల్, ప్రతిదీ ఐటీలో ఉంది, ప్రతిదీ అఫిడవిట్లో ఉంది. దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏముంది అంటే? అట్లా కాదు కదా, మీరు ఏం చేసి 10 కోట్ల ఆదాయం పెరిగిందో చూడండి. దాంట్లోనే ఉంది చూడండి. అది చూసి తెలుసుకోవడం మీరు చెప్పరు. చూసి తెలుసుకోమంటున్నా. దీంతో పాటుగా నీకు అధికారం కూడా ఉంది కదా. ఇప్పుడు ఏసీబీ ఉంది, విజిలెన్స్ ఉంది, చేసుకో. అదే విజిలెన్స్ పాయింటే వచ్చింది. చేసుకో. మీరు యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి 26,000 కోట్ల రూపాయలు వర్కులు నామినేషన్ పద్ధతిలో ఇచ్చి అది 46,000కు పెంచారు, 46,000 కోట్లకు పెంచారు. సో దానిలో ఎంక్వైరీ జరగబోతుంది, మీరు ఇరుకోబోతున్నారు అని చెప్తున్నాడు. వాడు బుర్ర ఉందా? సోయండి మాట్లాడిండా, అప్పుడు ఏమన్నా వేసుకొని మాట్లాడిండా? రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అయింది, మలేషియాలో పెట్టుకున్నాడు, ఎందుకు బయట తీస్తలేడు? మీకు కూడా ఐడియా లేదా? రిపోర్ట్ ఇచ్చిన సంగతి ఐడియా ఉంది కదా మీకు? రిపోర్ట్ ఐడియా ఉంది. మరి రిపోర్ట్ ఇచ్చింది కదా రాదు మీరు? ఎంక్వైరీలు రావడానికి ప్రాసెస్ ఏదో ఉంటుంది. ఎందుకు దాచిపెట్టుకున్నావు అంటున్నా? 3 నెలల నుంచి వెళ్ళి మనిషి అన్ను పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు అంటున్నా నేనే. ఫస్ట్ కాళేశ్వరం అసెంబ్లీలో పెట్టి చర్యలకు వెళ్తారు, ఆ తర్వాత నెక్స్ట్ మీ రిపోర్టే వస్తుందంట. ఎందుకు 3 నెలల క్రితమే ఇచ్చిందని ఎందుకు పెట్టలేదు? 3 నెలల క్రితమే ఇచ్చారు కదా, ఎందుకు మనిషి లోపల పెట్టుకొని కూర్చున్నావు నోరు మూసుకొని అంటున్నా నేను. ఏముంది రెడీ అంటారు దీన్ని బట్టి? కొత్తగానే ఏంది, నేను అసెంబ్లీలో కదా ఛాలెంజ్ చేసింది, ఈ స్టూడియోలో కాదు కదా, అసెంబ్లీలో నేను ఛాలెంజ్ చేసింది. ఏమైంది? ఏడబన్నావు? ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? ఇప్పుడు నేనే రివర్స్ పెడతా. వెంకటరెడ్డి లెక్కలన్నీ తీస్తున్నా. నేనే రివర్స్ పెడతా మీ మీద. దట్ ఈస్ జగదీష్. అది ఏం ధైర్యంతో నేను ఇస్తా? నేను ఆ రోజే చెప్పిన, ఎవరితోనైనా ఎంక్వైరీ చేసుకో, ఏ ఎంక్వైరీ చేసుకోండి, ఏ కమిషన్లో వేసుకోండి, మల్లె పువ్వులాగా తిరిగి వస్తాం, కడిగిన వజ్రంలాగా తిరిగి వస్తామని చెప్పినా అది జరుగుతుంది అని చెప్పినా. అందుకనే ఇవాళ మడిచిపెట్టుకున్నారు. చెప్పాలి, మాట్లాడాలి. కమిషన్ ఎంక్వైరీ ఇచ్చినావు, దాని మీద ఏముందో అది వస్తుంది. ఆ తర్వాత ఏడబెట్టుకుంటారు ముఖం? మాట్లాడిన అబద్ధాలు, ఈ చెత్త మాటలన్నీ ఏడ దాచిపెట్టుకుంటారు? కాళేశ్వరం కమిషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కమిషన్ క్లియర్ గా చెప్పింది, కేబినెట్ అప్రూవల్ లేదు, వాళ్ళకి నచ్చిన చోట కట్టుకున్నారు, నచ్చిన పద్ధతిలో చెప్పింది. ఏం మాట్లాడారు? హైకోర్టులో ఏం చెప్తున్నారు? ఏం చెప్పిండు? అసెంబ్లీ అది రిపోర్ట్ కాదు, రిపోర్ట్ బయటకే రాలేదు. ఇలా మాట్లాడండి. ఏజీ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతామని చెప్పారు. ఆల్రెడీ మీరు బయట పెట్టారు కదా అంటే అది రిపోర్ట్ కాదు అని మాట్లాడండి. ఏజీ మీరు బయట ఎట్లా పెట్టిండ్రు? సో బయట పెట్టిందంతా దొంగ రిపోర్టా? వాళ్ళే చెప్పారు కదా. ఏజీ ఎవరు? ఏజీ హూ ఇస్ ఏజీ? గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ పెట్టుకున్న ప్లీడరు. ఆయన ఏజీతో సహాయకుడిగా ఇంకొక ఆయన కూడా పెట్టుకున్నారు, ఇంకో అడ్వకేట్ కూడా పెట్టుకున్నారు. గవర్నమెంట్ తరఫున ఏం చెప్పిండ్రు? మేము ఇంకా రిపోర్ట్ బయట పెట్టలేదు అని మాట్లాడారు కదా. మొన్న ఏం మాట్లాడిండ్రు? మొత్తం క్యాబినెట్ కూర్చొని ఇష్టం వచ్చిన పద్ధతుల్లో క్యాబినెట్ రిపోర్ట్లో ఇట్లా ఉంది, ఈ రిపోర్ట్ సమ్మరీ మేము ఇస్తున్నాం. ఇంకోటి కూడా ఏం మాట్లాడండి ఉత్తమ్ కుమార్? ఇందులో ప్రతి అక్షరం ప్రతి వాక్యం దాంట్లోదే, మేము కాపీ పేస్టే చేసినాం, మా సొంత కవిత్వం కాదు అని మాట్లాడాడు. ఇవాళ వాళ్ళ ఏజీ వాళ్ళ అడ్వకేట్ స్వయంగా అది రిపోర్ట్ కాదు మేము పెట్టింది, అది జిస్ట్ పెట్టాము, రిపోర్ట్ కాదు అని అన్నారు. ఆ రోజు మాట్లాడింది జిస్ట్ తీసుకొచ్చి పెట్టినట్టు. అంటే ఏంది? ఈ అన్ని అబద్ధాలు మేము మా ఊహించుకొని మేము కల్పించుకొని తయారు చేసినవి అన్నట్టు కదా. సో అధికారంలోకి వస్తే ఎంతకింతకు వడ్డీ చెల్లిస్తారు? మేము గతంలో చేసినాం, గత 10 ఏళ్లలో ఎప్పుడైనా చేసినాం? చేయలేదు. ఇప్పుడు కొత్తగా గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఒక చిన్న కక్ష సాధింపు పని ఏమైనా చేసి లేదు కదా. కానీ ఇప్పుడు ఫేస్ చేస్తున్న వాటికి మేము రేపు కూడా రిప్లై ఉంటుందా? రేపు కూడా చెయ్యం. మేము కేటీఆర్ ఏదో పింక్ బుక్ రాస్తున్నా అని చెప్పినట్టు రాస్తున్నాం. ఏం చేస్తారు? రాస్తున్నాం. కక్ష సాధింపు చర్యలు చేయం. ఏం చేస్తారు? మేము అసలే రొటీన్ పరిపాలనలో తప్పు చేసిన వాడు ఎవడు దొరికితే వాడే పోతాడు. దట్ ఈస్ కాల్డ్ కక్ష సాధింపు. చెయ్యమంటుంటేనేం మేము కక్ష సాధింపులు మేము అసలు చెయ్యం. మేము 10 సంవత్సరాలలో ఒక్కరోజు కేసీఆర్ గారి నోటి నుంచి కానీ మంత్రులుగా మా నోటి నుంచి కానీ ఎప్పుడన్నా కేసుల గురించెల్లో పోలీసుల గురించో జైళ్ళ గురించో మాట్లాడిన సందర్భం ఇస్తారా? కానీ 10 సంవత్సరాలు. కానీ అప్పుడు ఒక భయాందోళనలో తెలంగాణ సమాజం
ఉండిపోయింది. నోరు తెరవాలంటే భయం, మాట్లాడాలంటే భయం, చూడాలంటే భయం, చేయాలంటే భయం. వీటన్నిటి నుంచి కాదనే కదా కేసీఆర్ని కాదని ప్రజాపాలన తీసుకొచ్చామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పేది. రేవంత్ రెడ్డికి ఓటేసింది అనేది కూడా అంతే రీజన్ కదా. సింపుల్. ఒక్కసారి కేసులు తీయండి. మా 10 ఏళ్ల పరిపాలనలో పొలిటికల్ కేసులు ఎక్కడన్నా పెట్టినామా? మేము మీడియా మీద పెట్టిన కేసులన్నీ, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టిన మేము కేసులన్నీ ఈ ఏడాది 20 నెలలు తీయండి ఎన్ని ఉన్నాయో. ఒక్కటంటే ఒక పొలిటికల్ కేసు పెట్టలేము మేము. ఒక్కటంటే ఒకటి. 10 సంవత్సరాలుగా నేను మంత్రిగా ఒక్కరోజు ఒక ఎస్పీకి ఫోన్ చేయలే, ఒక డిఎస్పీకి ఫోన్ చేయలే. ఇక కిందితో అయితే ఎవరితో మాట్లాడాను నేను నా జీవితంలో అన్నాడు. సిఏలో ఎస్ఐలో కూడా నాకు తెలియదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా. ఒక కేసు పెట్టమని కానీ, ఒక కేసు తీసేయమని కానీ మా చరిత్రలో చేయలే కేసీఆర్ కానీ మేము కానీ ఎవరు కూడా ఎప్పుడు కూడా. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల నుంచి మీరు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కేసుల గురించెల్లో, జైళ్ళ గురించెల్లో మాట్లాడకుండా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్కరోజు విన్నరా ఆయన నోటి నుంచి? కేసీఆర్ గురించి బూతులు మాట్లాడకుండా ఉన్న ఒక్కరోజు విన్నరా? కేసీఆర్ ఒక్కసారి కూడా ఆయన పేరు చేయలే ఈ సంవత్సరం, ఈ 20 నెలల కాలంలో. కేసీఆర్ రేవంతు అనే మాట ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకు తీయటానికి ఏంటి? ఎప్పుడు తీయలేదు? ఇష్టం లేదా, చులకనా, లేదంటే ఇంక వేరే ఆలోచన ఉన్నా? వద్దు సమయం ఇద్దాము అని ఇచ్చిండు. వద్దు సమయం ఇద్దాం, కొత్త వాళ్ళు కదా, ప్రజలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అయ్యో నిన్నే వచ్చారు కదా తొందరపడతారు ఏంది అని మనం అనొద్దు, ప్రజలతో నా మాట అనిపించుకోవద్దు అని చెప్పే చేసినాం. ఆ పని మాట్లాడొద్దు అని మొదలే చెప్పిండ్రు, మొన్న సభలో కూడా చెప్పిండ్రు, జరిగింది. అయినా నువ్వే వాగినావు. కేసీఆర్ లేడు, అయిపోయిండు, చచ్చిపోయిండు, శవమైండు, ఇదైండు, అదైండు, ఓ నోటికొచ్చిన బూతులు నీకు మాట్లాడొచ్చినాయని మాట్లాడినావు. చచ్చిపోయిండు, లేడు, కథమైపోయిండు నువ్వే మాట్లాడతావు. మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడకుండా ఒక్క ఉపన్యాసం ముగించావు. ఈ బతుకు ఒక్క పూట కూడా కేసీఆర్ గురించి మాట్లాడకుండా లేకపోయా. తెలంగాణ ఉద్యమం కంటే ఈ లాస్ట్ 1.5 ఇయర్లో పరస్పర దాడుల్లో వ్యక్తిగతమైన దూషణలు, వినలేనంత పదజాలం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది తెలంగాణకు మంచిదేనా? రజనీకాంత్ గారు ఒక్క విషయం చెప్పండి నాకు. కొంత ఎందుకో మీడియా విషయంలో కూడా కొంచెం నాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మధ్యకాలంలో ఉన్నట్టు మాట్లాడుకోవడానికి ఎందుకు మీడియాకు ఇబ్బంది పడుతుందో నాకు అర్థం కావటం లేదు. సరే మొత్తం మాట్లాడలేరు, ఓకే. ఎందుకంటే అన్నీ కూడా డబ్బులతోని ప్రపంచం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అక్కడ లూప్ హోల్స్ ఉండొచ్చు, అది వేరే విషయాలు. ఎప్పుడు కేసీఆర్ ఒక్కసారి ఒక బూత్ మాట మాట్లాడింది చెప్పండి? నేను అనేది కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు తెగించి మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, కేటీఆర్, అటు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఎవరు వాట్ నాట్ తెలంగాణలో మాట్లాడలేదు. ఒక్కసారి మీరు వ్యక్తిగత దాడి చేయని వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మేము మాట్లాడిన మాటలు వేయండి, లేదా వెంకరెడ్డి మాట్లాడిన మాటలు మేము మాట్లాడిన మాటలు వేయండి, లేదా ఆ పార్టీలో ఇంకో నాయకుడు ఎవరైనా సరే మా బూతులు ఏందో వాళ్ళ బూతులు ఏందో వేయండి. మేము ఎక్కడ బూతులు వాడినామో వేయండి అంటున్నా నేను. ఉన్నట్టు వేయండి. మీరే మధ్యలో కామెంట్స్ అవసరం లేకుండా. ఇగో ఈ 20 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ఇవి. బీజేపీలో కూడా ఉంటాడు ఒక ఆయన బండి సంజయ్ అని చెప్పి, ఆయనకి ఇంకొక ఆయన ఉంటాడు నిజామాబాద్ ఎంపీ, వాళ్ళు మాట్లాడినవి వేయండి. దానికి కౌంటర్గా మేము మాట్లాడినవి కూడా వేయండి. లెట్ పీపుల్ డిసైడ్. ప్రజలకు వార్తలు ఉన్నదన్నట్టుగా వేయండి. మీరు చూపించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. బీపులు వేయలేక మా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బీపులు వేసి అంటే అంత దాడి అవసరమా? అంటే వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్. కేటీఆర్, అటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తూ ఉన్నారు. మంచి ప్రశ్న. కేటీఆర్ ఎప్పుడు చేయలేదు చెప్తాను మీకు. ఎప్పుడు వస్తుంది కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ ఒకవైపు, ఇటువైపు రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకోవైపు జరుగుతుంది. ఎప్పుడు కూడా మాట్లాడలేదు కేటీఆర్, నెవర్. ముఖ్యమంత్రి ఎంత దిగజారి మాట్లాడినా కేటీఆర్ ఎప్పుడో ఒకసారి తన తండ్రిని అంటున్న బాధ ఎప్పుడన్నా కలిగినప్పుడు 1-2 సార్లు రియాక్ట్ అయ్యేమో కానీ అంతమంది ఎప్పుడు కేటీఆర్ స్వయంగా ఎప్పుడు మాట్లాడలేదు. వ్యక్తిత్వ హననం కేటీఆర్ జరుగుతున్నారు. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననం కూడా రీసెంట్ కాలంలో విపరీతంగా జరుగుతుంది సోషల్ మీడియా పేరుతో. మీరు సోషల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి పెట్టి, మీ పార్టీ తరఫున ఒక ఫ్యాక్టరీ పెట్టి ప్రత్యర్థి పార్టీని మీద వ్యక్తిగత దాడి చేస్తున్నారని కదా ప్రధానమైన ఆరోపణ. ఎప్పటి నుంచి మొదలైంది ఇది వ్యక్తిత్వ హననం? ఎప్పటి నుంచి మొదలైంది? కేసీఆర్నే కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా పిల్లలను కూడా బాడీ షేమింగ్ ఎప్పుడు చేసినండి? మా ప్రభుత్వం ఉండగానే కదా. మీరు ముఖ్యమంత్రి సింపుల్ మా ప్రభుత్వం ఉండగానే కదా కేసీఆర్ పిల్లల మీద, మనవన్ల మీద కూడా బాడీ షేమింగ్ చేస్తూ వేసింది. మీరు అన్నారు కదా పెట్టి మా కేసులు ఎప్పుడు మేము మాట్లాడింది? వాళ్ళ పిల్లల గురించి మాట్లాడలే, ఆయన గురించే మాట్లాడినాం.
నేను ఇంత పొడుగున్నా 6 ఫీట్లు ఉన్నా 7 ఫీట్లు ఉన్నా 8 ఫీట్లు ఉన్నా అన్నట్టుగా ఆయన పోజులు కొట్టి మాట్లాడినప్పుడు చిట్టినాయుడు అని మేము కూడా మాట్లాడినాం. చిట్టినాయుడు ఏం భూత పదమేం కాదే, మరి సినిమాల్లో చిట్టినాయుడు అనేదానికి పెట్టిండ్రు, ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది, ఆ చిట్టినాయుడు అని అన్నాం మేము. అది భూత అయితే సెన్సార్లో తీసేసేది కదా, సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది కదా. కేటీఆర్ నా గురించి అనటం లేదు, కేటీఆర్ వాడిండి. కానీ కేటీఆర్ మీద చేసిన వ్యక్తిత్వ హననాన్ని మేము ముఖ్యమంత్రి మీద చేసినామా ఎప్పుడైనా? ముఖ్యమంత్రి మంత్రులు సోషల్ మీడియాలో ఎవరేం చేసుకుంటే మనం ఏం చేస్తాం? సోషల్ మీడియాలో మీరు ఆర్గనైజర్ పెట్టి నడిపిస్తున్నారని వాళ్ళు ఆరోపించేది. ఎక్కడ ఆయన నడిపినట్లు మేము నడపడం లేదే. 100 ఛానళ్ళు పెట్టుకుని నడిపింది ఆయన. ఇప్పుడే కాదు, మా గవర్నమెంట్లో కూడా నడిపిండు. మేమేం చర్యలు తీసుకోలే, మేము దేని మీద కేసు పెట్టి లోపడేయాలి వాళ్ళను అన్నాడు. ఇవాళ పల్లెటూర్లలో యూరియా లేదని పెట్టినందుకు కూడా నిన్న అరెస్ట్ చేశారు. యూరియా లేదని రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేసిండ్రో దాన్ని సోషల్ మీడియా పెట్టినందుకు పిల్లల్ని అరెస్ట్ చేసిండ్రు. ఫైనల్గా జగదీష్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్లో నెంబర్ 2 అనుకోవచ్చా? ఈ 1, 2, 3 అని కూడా అనుకుంటే ఆడు ఉండడు. ఇవన్నీ తెలియదు ఒక్క మాటలు. ఎంత అనుకుంటే ఉండొచ్చు, ఇవన్నీ తెలియదు ఒక్క మాటలు. ఎంత అంటే 10 తర్వాత అందరిలో ఒకరు అందరిలో ఒకళ్ళు, అంతేనా? సో కాబట్టి సరే, నేను ఎందుకు అడిగానంటే మీరు బోల్డ్గా మాట్లాడతారు కాబట్టి. సో బీఆర్ఎస్ వారసత్వం ఎవరికి వస్తుంది? కవిత ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా మిగిలిపోయిన కేటీఆర్, హరీష్ రావులో మీరేటు ఒకవేళ? సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి రజనీకాంత్ గారు, రాజకీయాలలో ఎవరినో ఎలిమినేట్ చేస్తారు, ఎవరినో ఏదో చేస్తారు అనేది ఇవి నేను నమ్మను ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయాలు మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది ఒకటి. రెండవది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సింపుల్, వాళ్ళ డైరెక్షన్లోనే పనిచేస్తారు ఎవరైనా. సో నెక్స్ట్ ఎవరంటే సింపుల్, నేను ఏమంటున్నా, ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఆ పద్ధతిలో చాలా మీకు అర్థం కావడం కొరకు నెక్స్ట్ కేసీఆర్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ప్రోటోకాల్ ఇట్లా ఉంది, ఈ పద్ధతిలో నడుస్తుంది. సో మీరు హరీష్ రావు వీళ్ళంతా ఈక్వల్ అని అంటారు? తప్పకుండా అందరం కూడా. మళ్ళీ మాకు ఏదైనా పదవులు, ఇంక వేరే పదవులు వచ్చినప్పుడు ఆ పదవులను బట్టి పిలుచుకోవాలి. సో ఆల్టర్నేట్ కేటీఆర్ అని అంటారు. అదే దాంట్లో అంబిగ్యూటీ అవసరం లేదండి. నేను ఏమంటున్నా, చర్చనే లేదు. ప్రెసిడెంట్ కేసీఆర్, ఎవరికైనా అనుమానం వస్తే వాటిని పటాపంచలు చేసుకోండి అంటారు. క్లియర్గా చెప్తున్నా, ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్నాం. సో మీ నెక్స్ట్ లక్ష్యం? అందరం చాలా మంది ఉంటాం దాంట్లో. నెక్స్ట్ లక్ష్యం 2028 మళ్ళీ అధికారంలో రావడమే కదా? 100% కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్ కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్ కాదు, మళ్ళీ నేను స్పెసిఫై చేశాను, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. సో కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయడం కొరకే మేమందరం పనిచేస్తున్నాం. కేటీఆర్ కూడా దాని కొరకే పనిచేస్తున్నాడు. ప్రజలు కూడా దాని కొరకే ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాని కొరకే ఎదురు చూస్తున్నారు. అందరికి మించి ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు కేసీఆర్ వస్తాడు, మాకు ఎప్పుడు బాధలు తీరుతాయి. సో ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు, ఇంకా 1 సంవత్సరంన్నర అయిపోయింది, 3.5 సంవత్సరాలు వెయిట్ చేయాలి, అవకాశం లేదు. మీ పార్టీలో ఇంకొంతమంది ఏమైనా వెళ్తారా, ఉంటారా, వస్తారా, ఏంటి? చాలా పార్టీలలో కూడా చాలా మంది పోతుంటారు, వస్తుంటారు. సో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వరీ లేదు. చాలా పార్టీలు వెనక్కి వస్తామంటే తీసుకుంటారు. చాలా పార్టీలు, అధికార పార్టీలు ఉన్న వాళ్ళు కూడా చాలా చోట్ల వెళ్ళిపోతున్నారు, పోతారు, వస్తారు. సో బీఆర్ఎస్లోకి నుంచి వెళ్ళిపోయి పార్టీలలో నుంచి వెళ్ళిపోవడాలు రావడాలు ఒక్క టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పరిమితమై లేవు. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా, నక్సలైట్ పార్టీలతో సహా అనేక పార్టీల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఆ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ కూడా దాని భిన్నం కాదు. రైట్ అండి జగదీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.